హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభ టీవీ. సో మన ముందు ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఉన్నారు. సో చిన్నప్పటి నుంచే సీరియల్‌లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 50కి పైగా సీరియల్స్ చేశారు. అండ్ ప్రెజెంట్ ఒక 3 సీరియల్స్‌తో చాలా బిజీ ఉన్నారు. అంతేకాదు చిన్నతనంలోనే తండ్రికి ఒక కొడుకులాగా మారి ఎంతో సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్‌గా. ముఖ్యంగా హైదరాబాద్ రావడానికి ఒక కారణం ఫైనాన్షియల్ ఇబ్బందులనే చెప్పాలి. సో ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్‌గా చేస్తూ సినిమాలో కూడా ట్రై చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పేరు చెప్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే లేచి గంతులేసేంత ఎనర్జీ వచ్చేస్తుంది. సో ఆవిడెవరో కాదు, చరిష్మా నాయుడు గారు. సో ఆవిడతో మాట్లాడి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అండ్ కెరియర్ ఎలా సాగుతుంది దీనికి సంబంధించి మాట్లాడదాం. హలో అండి. హలో అండి. సో మీరు ఫస్ట్ మిమ్మల్ని అడగాలనుకున్న క్వెషన్ ఒకటేంటంటే, హ్మ్. మీ పేరు కరిష్మా నాయుడువా? చరిష్మా నాయుడువా? చరిష్మా నాయుడు. చరిష్మా నాయుడు. CHA. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంది. కరిష్మా, కరిష్మా అని అంటారు. అంటే హ్మ్. స్టార్స్‌ని ఎవరిని సెలబ్రిటీస్‌ని మాట్లాడినప్పుడు కూడా అవును. కరిష్మా బాగుంది, ఆమె కరిష్మా బాగుంది అంటుంటారు. నాకది ఓకే. డౌట్ వచ్చింది. అండ్ మీ పేరు చరిష్మా. చరిష్మా. ఆ! ఎందుకంటే మీ పేరు చెప్పినప్పుడు కూడా కరిష్మానా, చరిష్మానా అని నన్ను క్వెషన్ చేశారు. సో, చరిష్మా నాయుడు. చరిష్మా ఇంట్లో నాయుడు. వాళ్ళు పెట్టిన పేరేనా హ్మ్. ఫస్ట్? మరి ఈ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అంటే హైదరాబాదా? లేకపోతే లేదు. అదర్ సిటీ? మదర్ ఫ్యామిలీ అంతా, డాడీ ఫ్యామిలీ అంతా ఆంధ్ర అన్నమాట. విజయనగరం జిల్లా, హ్మ్. రాజాం దగ్గరలో. సో, మేము చిన్నప్పుడే హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయారు డాడీ వాళ్ళు. అంటే ఊర్లో పొలాలున్నా వాల్యూ లేదు. అంటే పంటలు లేవు, ఏం లేవు. సో, హ్మ్. నలుగురు ఆడపిల్లలం కదా మేము. పెంచుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది డాడీకి. హ్మ్. సో, డాడీ, మమ్మీ కలిపి అక్కడ వరలక్ష్మి జుట్టు ఫ్యాక్టరీ అని చెప్పి ఒకటుంటుండే. మన కాటన్ హ్మ్. సంచులు అంటారు కదా! హ్మ్. హ్మ్. అయి తయారవుతాయన్నమాట. దాంట్లో వర్క్ చేసేవారు. ఆ డస్ట్‌కి వాటిలకి హెల్త్ ప్రాబ్లమ్ చాలా వచ్చేది. ఇప్పుడు హ్మ్. ఆ సంచులది ఎట్లొస్తుంది, డస్ట్ ఉంటుందిగా అవును. మొత్తం మన కాటన్ టైప్ ఉంటాయి కదా! దారం ఏమంటారు దాన్ని? అవును. కుర్రతాళ్ళు అంటారు. అవును. అవును. సో, అయి చేసేవారు. అక్కడి నుంచి అయినా సరిపోవట్లేదు. నలుగురు పిల్లలం కదా! ఇంక పెంచుకోవాలన్నా ఇగ ఫర్దర్‌గా 3 పూటలు తినాలన్నా సరే చాలా కష్టంగా ఉండేది. సో, ఆ టైంలో ఇగ బాబాయ్ వాళ్ళు, మేనమామ వాళ్ళందరూ కలిపి హైదరాబాద్‌లో ఉండేవారు. హ్మ్. డాడీకి కజిన్ బ్రదర్స్ వీళ్ళందరూ హైదరాబాద్‌లో సో, కొంత ఉండేవారు. ఫ్యామిలీ రూట్స్ హైదరాబాద్‌లో సెటిల్ అయ్యున్నారు అప్పటికి. అప్పటికి అంటే చుట్టాలు అందరూ ఫ్యామిలీ అందరూ ఇక్కడున్నారు చాలా మంది వరకు. ఓకే. అంటే డాడీ కజిన్ బ్రదర్ అండ్ మమ్మీ కజిన్ బ్రదర్ వీళ్ళందరూ ఇక్కడున్నారు. హ్మ్. సో, వాళ్ళతో పాటు డాడీ ఒక్కరు మనం ఫస్ట్ ఎళ్లి చూసుకొనొస్తాను. ఎలా ఉంటుంది వాతావరణం ఏంటని డాడీ ఫస్ట్ వచ్చారు హైదరాబాద్‌కి. హ్మ్. తర్వాత ఇంకా శ్రీరామనవమి జరుగుతుంది ఊర్లో. హ్మ్. చాలా సంవత్సరాలవుతుంది ఐ థింక్ సో. మేము చిన్న పిల్లలం చాలా. ఆ రోజు ఇంకా అందరం కలిపి షిఫ్ట్ అయిపోయాము హైదరాబాద్‌కి. ఓకే. ఇగ ఊరంతా ఏడ్చారు. కానీ బతకలేము ఊర్లో ఉండి. హ్మ్. ప్రయోజనం లేదు. అందరూ వెళ్ళొద్దు అని చాలా మంది అన్నారు. ఇక్కడ అందరం ఉన్నాం కదా! అన్నారు కానీ, హ్మ్. మాట సహాయం ఎవరైనా చేయగలరు. మూట సహాయం ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయాలి మేజర్‌గా. మూట సహాయం ఎవరు చేయలేరు కదా! హ్మ్. సో, ఇంక అందుకు డాడీ, మమ్మీ ఒక కరెక్ట్ డిసిషన్ తీసుకొని హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయారు. ఓకే. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఎవరొంతు పని వాళ్ళు చేసేవాళ్ళు. హ్మ్. సో, మీరు మమ్మీ ఒక పని అబ్బాయిలాగా మారి అంటే ఒక సేల్స్ గర్ల్‌గా బట్టల షాప్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేయడము. అవును. సో, ఫైనాన్షియల్‌గా డ్యాడీకి హెల్ప్ చేయడం లాంటివి చేశారు. అంటే అవును. మీరు అంటే ఎడ్యుకేషన్ వైపు ఇంకా ఆలోచించలేదా మీరు? ఎడ్యుకేషన్ అంటే ఇంకా 10థ్‌తో స్టాప్ చేసేసాను. హ్మ్. అంటే ఇంకా అందరిని చదివియాలంటే చాలా కష్టం. హ్మ్. పైగా మన హైదరాబాద్ సిటీలో ఏమంటారు రెంట్‌లు కట్టుకొని, అవును. అన్నీ చేసుకొని ఇంకా ఆడపిల్లలందరిని చదివించాలంటే డాడీకి చాలా కష్టమవుతుండే. హ్మ్. సో, అందుకోసం నేను ఒక ఒక పూట వచ్చి ఇంట్లో వంట చేయడానికి వెళ్ళేదాన్ని. హ్మ్. ఒక పూట వచ్చి బట్టల షాప్‌లో అంటే పని కుక్‌గా చేయడానికి వెళ్ళేవారా? వెళ్ళేదాన్ని. కుక్‌గా వెళ్ళేదాన్ని. ఓకే. సో, యోగా టీచర్స్ ఉండేవారు. హ్మ్. మా ఈషాపూర్ చెక్ పోస్ట్‌లోనే దగ్గరలో. సో, వాళ్ళకి మార్నింగ్ పూట ఎళ్లి ఇంకా రోటీస్ అయన్నీ చేసి నాకు చిన్నప్పటి నుంచి వంటలు బా నేర్చుకున్నాను నేను. హ్మ్. సో, వాళ్ళకి అది చేసిచ్చి ఆఫ్టర్‌నూన్ నుంచి అంటే ఒక పూట వచ్చి బట్టల షాప్‌కి వెళ్ళేదాన్ని. హ్మ్. అది కూడా కృష్ణనగర్‌లోనే. ఓకే. దాని తర్వాత ఇంక చాలా షాప్స్‌లో వర్క్ చేశాను. హ్మ్. ఇక బట్టల షాప్‌లో ఉంటుండగానే నాకు మూవీ ఇండస్ట్రీ నుంచి అండ్ మా ఇంటి పక్క వాళ్ళు గూడా కొంచెం ఎంకరేజ్ చేశారు. అప్పుడు నాకు మెహర్ గారు అని రైటర్ ఉండే. హ్మ్. సో, తను గూడా ఎంకరేజ్ చేశారు. అనుకోకుండా నాకు బట్టల షాప్‌లో వర్క్ చేస్తుండగా కూడా ఆఫర్స్ వచ్చాయి. హ్మ్. సో, అలా వన్ బై వన్ అంటే 1 డేకి వచ్చి 700 తీసుకునేదాన్ని. హ్మ్. బట్టల షాప్‌లో మంత్ మొత్తం చేస్తే మనకి 2500, 3000 వచ్చేది. హ్మ్. అదే మనకు వన్ డేనే 700 వచ్చింది అంటే, ఇంకా ముందుకు వెళ్తే డబ్బులు పెరిగే అవకాశం గూడా ఉంటది కదని అప్పుడు ఒక ఒక డెసిషన్ నిర్ణయానికి వచ్చాను. తీసుకున్నారు. ఒక డెసిషన్ సో, మీరు తీసుకున్నాను. ఫస్ట్ మీరు తీసుకున్న అంటే అది సాలరీ కావచ్చు, మనం జనరల్ రెమ్యునరేషన్ అంటాం సీరియల్స్, హ్మ్. సినిమాలకు. అది ఇప్పుడు మీరు ఫస్ట్ బట్టల షాప్‌లో ఒక సేల్స్ గర్ల్‌గా వర్క్ చేశారు. అండ్ హ్మ్. కుక్‌గా ఒక చోట పనిచేశానంట. అవును. సో, మీకు ప్యారలెల్‌గా అంటే మార్నింగ్ అవర్స్‌లో అలా కుక్‌గా పనిచేయడము, ఇక్కడ సేల్స్ గర్ల్‌గా పనిచేయడం అన్నప్పుడు జనరల్‌గా యూజువల్లీ ఏమవుతుంది అంటే, అంటే మరీ 2/2 అవర్స్ ఫ్యామిలీ కాదు మీది. హ్మ్. ఫినాన్షియల్‌గా వీక్.
హ్మ్. బట్ అంత బ్యాడ్ కండిషన్ కాదు. అంటే అప్పట్లో బ్యాడ్ కండిషన్ యాక్చువల్‌గా. హ్మ్. తెస్తేనే గడిచేది ఇల్లు. ఓకే. ఇక డాడీ, మమ్మీ ఇద్దరు వెళ్లి ఏదో ఒక పని చేసుకొని తెస్తేనే హ్మ్. అందరిని పోషించగలిగే సిట్యుయేషన్ అన్నమాట అప్పుడు. హ్మ్. లేకపోతే ఇంక లేదన్నట్టే ఉండేది. సో, ఊర్లో బోలెడన్ని సార్లు ఉన్నప్పుడు పస్తులున్నట్టు గూడా మీరు ప్రీవియస్‌లో నేను విన్నాను. అంటే ఊర్లో ఉన్నప్పుడు అదే పరిస్థితి ఉండేది. లైక్ అంటే అమ్మ వెళ్లి ఆ రోజుకి రైస్ లేకపోతే మన ఆంధ్రాలో రైస్ అదే మిల్లుకేసినప్పుడు నూకలొచ్చేది. అవును. ఆ నూకలు తీసుకొచ్చి దాంట్లో ఉప్మాలాగా చేసి అమ్మ పెట్టేదప్పుడు మాకు చిన్నప్పుడు. ఓకే. సో, అలాంటి సిట్యుయేషన్ నుంచి ఇగ హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా కొన్ని రోజులు స్ట్రగుల్స్ సేమ్ ఉంటాయి కదా! కండిషన్స్. రాగానే అందరూ సెటిల్ అయిపోలేరు కదా! అవును. అందరికి అన్ని ఆపర్చునిటీస్ మంచిగా రావు. హ్మ్. సో, అప్పుడు కూడా చాలా స్ట్రగుల్ అయ్యేవాళ్ళం. లైక్ ఒక రూమ్‌లోనే 6 మెంబర్స్ ఉండేవాళ్ళం. 4 మెంబర్స్ సిస్టర్స్ హ్మ్. అండ్ నేను, మమ్మీ, డ్యాడీ అది వాష్‌రూమ్ కూడా ఒక 3 ఫ్యామిలీస్ కలిసి ఉండేది. ఓకే. సో, అలాంటి సిట్యుయేషన్ నుంచి కూడా ఇగ బట్టల షాప్‌లో చేసిన తర్వాత డ్యాడీ పెయింటింగ్ వర్క్‌కెళ్ళిన తర్వాత, మమ్మీ కూడా ఏదో ఒక పనికి వెళ్ళిన తర్వాత హ్మ్. ముగ్గురం వచ్చిన డబ్బులతో ఇగ అమ్మ మొత్తం ప్లాన్ చేసేవారన్నమాట. ఓకే. ఏది ఎలా ఉన్నా డ్యాడీ కొంచెం సైలెంట్ ఉంటారు. హ్మ్. ఇక అమౌంట్ అంతా మేమందరం తీసుకొచ్చి అమ్మ చేతికిస్తే అమ్మ ఒక రూల్ ప్రకారం సో, వెళ్ళేది. ఈ యూజువల్లీ డబ్బులు ఫ్యామిలీలో మదరే ఆ! అన్నిటికి సో, చూసుకుంటుంటారు. నిజంగా జనరల్‌గా చెప్తా. అన్ని అంటే అన్ని వాళ్ళు ఆ థింకింగ్ అప్పుడు కరెక్ట్ ఉండబట్టి హ్మ్. ఈరోజు మేమిలా ఉన్నాము అని కూడా చెప్పగలను. ఓకే. ఇక మమ్మీ ఏందంటే కొంత అమౌంట్ చిట్టీకి, కొంత అమౌంట్ రెంట్‌కి, హ్మ్. కొంత అమౌంట్ ఇప్పుడు నల్ల బిల్లు లేదు. అప్పుడు నల్ల బిల్లులు, అవును. కరెంట్ బిల్లు వాటర్ బిల్ గూడా కూడా ఉండేది. ఉండేది. ఆ! అవును. సో, దానికి ఇలా ప్లాన్ ప్రకారం అమ్మ వెళ్ళేది. హ్మ్. ఆ చిట్టి ఏసిన అమౌంట్‌లతోనే కొంచెం అలా అలా పిల్లలకి పెళ్ళిళ్ళున్నాయి కదా! అని చెప్పి హ్మ్. ఫస్ట్ ఇద్దరు సిస్టర్స్‌కి పెళ్లి చేసేసాము. హ్మ్. ఇక నేను గూడా కష్టపడడం స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ మొత్తం సో, మీరు పెద్ద కూడబెట్టుకొని ఇంట్లో? నేనే పెద్ద మీరు ఇంట్లో. పెద్ద బట్ ముందు సిస్టర్స్‌కి పెళ్లి చేసారు. ముందు సిస్టర్స్‌కి పెళ్లి పాపం మరి నిజంగా చేశామన్నమాట. మీరు అబ్బాయే కదండీ మీ నాన్నగారు. ఇగ అంతే ఇగ డాడీకి ఒక్కడైతే చేయలేడు. హ్మ్. 100% మన వంతు సహాయం మనం చేయాలి. సో, హ్మ్. మనల్ని భూమి మీద కని పెట్టారు అంటే మనం ఏదో ఒకటి చేయాలి తల్లిదండ్రుల కోసం. హ్మ్. అందుకు నేను కొంచెం పెద్దరికంగా అంటే చిన్నప్పుడే కొంచెం తెలివితేటలు ఎక్కువ సంపాదించుకున్నాను. హ్మ్. సంపాదించుకొని ఆ తెలివితేటలతోనే మమ్మీ, డాడీకి సహాయంగా ఉండి పిల్లలందరి పెళ్లి చేయగలిగాము. సో, స్ట్రగుల్ డేస్ చాలా ఫేస్ చేసారయితే మీరు. చాలా. సో, ఫస్ట్ రెమ్యూనరేషన్ హ్మ్. మీరు తీసుకున్నది సీరియస్ రూ. 700 అని అన్నారు. అవును. సో, 700 నుంచి మీరు మీ జర్నీ స్టార్ట్ అయితే ఆల్‌మోస్ట్ ఇప్పుడు 50 సీరియస్ కంప్లీట్ చేశారు. అవును. సో, మనకి అంటే మీరు కెరీర్ స్టార్ట్ చేసిన టైంలో సో, కాంపిటీషన్ ఎట్లా ఉండేది బేసిక్‌గా? అప్పుడు కాంపిటీషన్ ఎక్కువ లేకుండే. హ్మ్. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువుంది. హ్మ్. సో, అప్పుడేంటంటే ఒక ఆర్టిస్ట్‌ని మనం అనుకున్నామా, ఆ సీరియల్ ఎండింగ్ వరకు అదే ఆర్టిస్ట్ మెయింటైన్ అయ్యేవారు. హ్మ్. సో, ఇప్పుడెలా ఉందంటే సీరియల్స్‌లో ఈమె డేట్స్ ప్రాబ్లమ్ చేస్తుందా? లేకపోతే ఈమె మనకి నచ్చలేదా? అంటే ప్రొడక్షన్ వాళ్ళకి నచ్చకపోయినా, హ్మ్. యువతల చేసే వాళ్ళకి నచ్చకపోయినా ఆర్టిస్ట్ పొట్ట కొడుతున్నారు. ఓకే. 100% ఇప్పుడేంటంటే ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు హ్మ్. సోషల్ మీడియా ఎక్కువుంది. హ్మ్. ఏ ఇన్‌స్టాగ్రామ్‌లోనో, ఏ యూట్యూబ్‌లోనో ఎవరినో ఒకరిని తీసుకొస్తున్నారు, పెట్టేసుకుంటున్నారు. బట్ హ్మ్. ఫస్ట్ నుంచి ఒక పిల్లర్‌గా ఉండి సీరియల్స్‌లో ఎవరైతే మాకిది కాకపోతే వేరే లైఫ్ లేదని అనుకోని బతుకుతారో వాళ్ళకి ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ లేవు. హ్మ్. హ్మ్. చాలా తక్కువున్నాయి. హ్మ్. ఎవరైతే టైమ్ పాస్‌కి ఉందాం ఇండస్ట్రీలో కొంచెం అలా చూసిపోదాం అన్న వాళ్ళకి మాత్రమే లైఫ్ ఎక్కువుంటుంది సో, ఇప్పుడు. బేసిక్‌గా మీరు కెరీర్ స్టార్టింగ్‌లో సీరియల్స్‌లో హీరోయిన్‌గా యాక్ట్ చేశారు. అవును. బట్ ఆ హీరోయిన్ క్యారెక్టర్స్ ఫర్దర్ ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? అంటే ఇప్పుడు వన్స్ మనకి ఇన్‌కమ్ ఉండాలి. హ్మ్. నేను చెప్పాను కదా! మా ఫ్యామిలీ పరంగా చూసుకుంటే మనం ఖాళీ ఉండకూడదు. హ్మ్. నాకు హీరోయినే కావాలని నేను అంటే మిగతా అన్ని క్యారెక్టర్స్ అవాయిడ్ చేసుకుంటూ కూర్చుంటే, హ్మ్. నాకు ఆ రోజు గడవదు కదా! ఓకే. సో, అందుకోసం ఏది వచ్చినా యాస్ ఎ యాక్ట్రెస్‌గా ఏదొచ్చినా చేసుకుంటూ పోవాలి. హ్మ్. ఇండస్ట్రీలో నించోవాలి హ్మ్. అని చెప్పి ఒక ఆలోచనతోనే ఎనీ క్యారెక్టర్ హీరోయిన్‌గా ఉండేటప్పుడే విలన్‌గా కూడా చేసేదాన్ని. హ్మ్. విలన్‌గా ఉండేటప్పుడే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేసేదాన్ని. లైక్ అంటే ఏది వస్తే అది చేసుకుంటూ వెళ్ళేదాన్ని. హ్మ్. ఇది మనకిదే కావాలి. ఈ క్యారెక్టర్ నేను మెయింటైన్ చేయగలను అనుకుంటే ఖాళీగా కూర్చోవాల్సొచ్చేది. ఓకే. అందుకు 'శ్రావణ సమీరాలకి', 'శశిరేఖ పరిణయం' ఇట్లాంటి వాటిలకి వన్ ఆఫ్ ద హీరోయిన్‌గా చేసిన. హ్మ్. తర్వాత ఫర్దర్‌గా చూసుకుంటే మనకు గ్యాప్ ఒద్దు. హ్మ్. 1 మంత్ గ్యాప్ వచ్చిందంటే అలవాటైన వాళ్ళకి, పని చేయడం అలవాటైన హ్మ్. వాళ్ళకి గ్యాప్ వచ్చిందంటే ఇక పిచ్చెక్కిపోతాం. ఇంట్లో ఉండలేం. ఏదో ఒక పని చేయాలంటాం. హ్మ్. అండ్ ఇంకొకటి సెలబ్రిటీ లెవెల్ వచ్చిన తర్వాత మనం బయట ఏ పని చేయలేము. చేయలేము. కరెక్ట్. ఇప్పుడు మనకి ఇది ఉండిపోతామా, ఇటు ఓకే చేయగలము. హ్మ్. ఈ షాప్స్‌లో కావచ్చు, లైక్ బయట ఏదైనా ఫర్దర్‌గా చేయొచ్చు. హ్మ్. బట్ ఇటు సెలబ్రిటీ దీనికొచ్చిన తర్వాత హీరోయిన్‌గా లేదా క్యారెక్టర్స్ ఇండస్ట్రీకొచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్లి వేరే పని చేయలేము. హ్మ్. ఇది అలవాటయిపోయింది కాబట్టి. సో, అలా గూడా స్ట్రగుల్స్ అవుతాం చాలా. హ్మ్. అలాంటప్పుడు నేనేం ఆలోచించానంటే ఎనీ క్యారెక్టర్ ఏదొచ్చినా సో,
సో, సర్వైవల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. చాలా అంటే మీ ఇంపార్టెంట్. పర్టిక్యులర్ మీ లైఫ్‌లో సర్వైవ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా అయిపోయింది. అంటే ఇంపార్టెంట్. పర్టిక్యులర్‌గా నాకు ఈ క్యారెక్టర్ కావాలి, నేను ఇలానే ఉండాలి అని అనుకుంటే గనక, సో, మీరన్నట్టు మీ సిస్టర్స్ మ్యారేజ్ అయ్యేది కాదు. సో, అయ్యేది లైఫ్ కాదు. ఎక్కడో ఒక క్వెషన్ మార్క్‌లో ఉండిపోయుండేది. ఉండిపోయుండేది. హ్మ్. సో, అది కాకుండా ఏదో ఒక రోల్ చేసుకుంటూ వెళ్ళాను కాబట్టి, ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యి, హ్మ్. ప్రస్తుతానికి హ్యాపీగా బతుకుతున్నాం. హ్మ్. హ్మ్. సో, మీకు అంటే ఈ ఆలోచన విధానమేనా? సొసైటీ గురించి ఆలోచించాలి, అంటే అనాథలకి సహాయం చేయాలి. అది నాకేందంటే నేను ఉన్న అదే పరిస్థితినొచ్చాను కాబట్టి, హ్మ్. ఆల్‌మోస్ట్ నేను ఎంతైతే సంపాదిస్తానో, హ్మ్. అంతలో అంటే ఇయర్‌లీ ఒక 100 ఫ్యామిలీస్ హ్మ్. మనం సపోర్ట్ చేయాలి. హ్మ్. లైక్ అంటే ఎక్కువ చేయలేకపోయినా అట్‌లీస్ట్ మన వల్ల వాళ్ళు ఒక 1 మంత్ బతికేటట్టు. హ్మ్. సో, అలా ప్లాన్ చేసుకున్నాను. ఇప్పటి వరకు ఒక 5 ఫ్యామిలీస్ వరకు అయ్యాయి. హ్మ్. సో, అండ్ అడాప్ట్ రీసెంట్‌గా చేసుకున్నారా స్టార్ట్ మీరు? చేశాను. లేదు, లేదు. అంటే వీళ్ళు వాళ్ళని లేకుండా ఎవరైతే మనకి ఇన్‌స్టాలో లేకపోతే సోషల్ మీడియాలో తెలుస్తారు కదా! హ్మ్. సో, వాళ్ళ కింద కాంటాక్ట్ నంబర్స్ లేదంటే వాళ్ళ వీడియో ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ కనుక్కుంటాను. హ్మ్. వాళ్ళకి ఇంత అమౌంట్ అని పంపిస్తాను. ఆ అమౌంట్ వాళ్ళు హ్మ్. రైస్ అండ్ ఇంటికి గ్రోసరీస్‌కి సంబంధించిన గ్రోసరీస్ మీరు సంబంధించి అన్నీ సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తూ ఉంటే అట్లా ఇయర్‌లీ 100 ఫ్యామిలీస్ అని అనుకున్నాను. సో, ఒక ఇయర్‌లో 100 ఫ్యామిలీస్‌ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి గ్రోసరీస్ అంటే ఐ మీన్ మీరన్నట్టు ఆకలి బాధ మీకు తెలుసు కాబట్టి, తెలుసు సో, మీరు కాబట్టి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించగలిగారు. అవును. ఒక సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత సిగ్నల్స్ దగ్గర మనం బోలెడు మందిని చూస్తుంటాం. అవును. యూజువల్లీ అక్కడ సో కూడా సెలెక్టెడ్ పర్సన్స్‌కే నేను వేస్తాను యెస్. పైసలు వేసేటప్పుడు. సో, ప్రతి ఒక్కరు వచ్చేసి బెట్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది. అవును. సో, ఆ టైంలో మనకేమనిపిస్తుందంటే, ఇప్పుడు మీలాంటి ఎమోషనల్ పర్సన్ అంటే ఒక ఎమోషనల్ జర్నీ చేస్తున్న పర్సన్‌కి, అయ్యో! అని చెప్పేసి మీకేదో ఒక మీ ఫ్లాష్ బ్యాక్స్ ఏదో గుర్తొస్తాయి. అవును. టక్కున తీసి ఇవ్వబుద్దవుతుంది. బట్ ఇవ్వబుద్దవుతుంది. కొంతమంది ఇప్పుడు సేమ్ మీ ప్లేస్ ఇంకొకరుంటే గనక ఛీ! అని అంటారు. లిటరల్లీ చేయనంటే అంటే అన్నవాళ్ళు కూడా నేను కూడా ఉన్నారు. రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి, మన సిగ్నల్ దగ్గర ఉన్న వాళ్ళకి అందరికి హెల్ప్ చేయాలని నేననను. హ్మ్. సమ్ పర్సన్స్ ఉంటారు. ఇప్పుడు కాళ్ళుండవు, హ్మ్. చేతులుండవు అండ్ ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళేది బరువులు లేపలేరు. సరే ఇప్పుడు కాలంలో ఏదో ఒక పని అడ్డు మీదకెళ్తే ఏదో ఒక పని దొరుకుతది చాలా మందికి హ్మ్. ఏజ్‌లో ఉన్న వాళ్ళకి. సో, ముసలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వెయిట్ లిఫ్ట్ చేయలేరు, ఏం చేయలేరు కాబట్టి అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు. హ్మ్. అంటే లైక్ ఫుడ్ పరంగా కావచ్చు, లేదంటే డబ్బుల పరంగా కావచ్చు, ఏదైనా చేయొచ్చు వాళ్ళకి. కొంతమంది చిన్న ఏజ్‌లోనే పక్కన పిల్లల్ని వేసుకొనొచ్చేసి, వాళ్ళ లైఫ్‌ని ఖరాబ్ చేసి, వీళ్ళు రోడ్ సైడ్ హైలైట్ అయిపోయి, హ్మ్. ఇదంతా కరెక్ట్ కాదనిపిస్తుంది. అందరికి డబ్బులు వేయొద్దు. హ్మ్. సమ్ పీపుల్స్ మాత్రమే వేయాలి. సో, ఇప్పుడు నీడున్న వాళ్ళకి మాత్రమే హెల్ప్ నీడున్నని చేయాలనేది మాత్రమే మీకు హెల్ప్ పాలిసీ. చేయాలంతే. హ్మ్. కమింగ్ టు సీరియల్స్ మీరు చేసిన వాటిలలో ఆల్మోస్ట్ చాలా క్యారెక్టర్స్ మీకు పేరు తీసుకొచ్చినయి. అవును. ఐదర్ నెగెటివ్ క్యారెక్టర్ నుండి ఒక అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన రోల్ కానివ్వండి. సో, ఎక్కువ మీరు చూజీగా లేదు అనేది ఇప్పుడు మీరు చెప్పిన సినారియోని బట్టి అర్థమవుతుంది. అవును. పర్టిక్యులర్‌గా అంటే నాకు ఈ క్యారెక్టర్ కావాలి అని అనుకుంటే అక్కడ ఆగిపోతాము అని. అవును. బట్ వాటిల్లో కూడా మీరు నెగెటివ్ క్యారెక్టర్స్ మీకు బాగా ఇంపాక్ట్‌గా వచ్చాయి. అంటే వన్స్ మనం సీరియల్స్‌లో ఏదైతే చేస్తామో, హ్మ్. ఇప్పుడు హీరోయిన్‌గా చేసినప్పుడు మనం గ్యాప్ తీసుకున్నా మళ్ళీ హీరోయిన్‌గానే కమిట్ అయ్యి ఉంటే, హ్మ్. అదే హీరోయిన్‌గా ఇప్పటికి నేను రన్ అయ్యి ఉండేదాన్ని. హ్మ్. దాని తర్వాత మళ్ళీ నెగెటివ్‌గొచ్చేసాను కదా! నెగెటివ్ వచ్చినాక మళ్ళీ అందరూ నెగెటివ్‌కే అడుగుతారు. హ్మ్. అమ్మ పలానా నెగెటివ్ క్యారెక్టర్ ఉంది చేస్తావా? ఓకే. నేను చేస్తాను. అంటే వాళ్ళకి అంటే ఐస్ బట్టి అంటే కొంతమంది అంటారు ఐస్ బట్టి కానీ, పర్సనాలిటీ బట్టి, కలర్ బట్టి, హ్మ్. ఆ లుక్స్ బట్టి కొంతమంది నెగెటివ్ అడుగుతారు. హ్మ్. ఎక్కువ శాతం నాకు నెగెటివ్ అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో. హ్మ్. సో, ఇప్పుడు చూస్తే మదర్ క్యారెక్టర్స్‌కొచ్చేసాను. హ్మ్. ఆ! 31 ఇయర్స్‌కి 35 ఇయర్స్ పిల్లలకి గూడా నేను మదర్‌గా చేస్తున్నాను. సీరియల్స్‌లో అడ్వాంటేజ్ అదే. ఇప్పుడు సీరియల్‌లో. 25 అవును. ఏళ్ళు, 26 ఏళ్ళు ఉన్న ఒక ఆర్టిస్ట్‌ని ఫీమేల్ ఆర్టిస్ట్‌ని కూడా హ్మ్. వాళ్ళు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ఒక సీనియర్ ఆర్టిస్ట్‌గా కూడా అంటే అవును. మదర్ రోల్‌కి చూపించడానికి ఒక చూపిచ్చేస్తున్నారు. ఫ్లెక్సిబిలిటీ ఉంటుందక్కడ. ఇప్పుడు 'గుండమ్మ కథలో' నేను మదర్ క్యారెక్టరే. హ్మ్. 'గుండమ్మ కథలో' ముగ్గురు పిల్లలుంటారు. అవును. ముగ్గురు పిల్లలు అంటే ఒక కూతురు క్యారెక్టర్ అయితే ఇంకా ఎక్కువ ఏజ్ ఉంటుంది. హ్మ్. అండ్ కొడుకులంటే నాకన్నా 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఇలా చిన్నగుంటారు అంతే. హ్మ్. అండ్ 'ఇంటి గుట్టు'లో కూడా మీ క్యారెక్టర్ చాలా ఎక్స్ట్రార్డినరీ ఉంటుంది. ఆ! 'ఇంటి గుట్టులో' కూడా అంటే చాలా ప్రతి బావుంటుంది. ఎపిసోడ్‌లో డెఫినిట్‌గా ఒక సీన్‌లో ఆ! కనిపిస్తుంటారు మీరు. అంటే కంటిన్యూటీ కంపల్సరీ. క్యారెక్టర్ మీది. అంటే ఇంటి మొత్తం తిరిగే ఒక క్యారెక్టర్ ఏమైనా ఉందంటే 'ఇంటి గుట్టులో' అది నాదే. అది మీదే ఉంటుంది. ఆ! నిజమే అది. ఎందుకంటే మిగతా సీరియల్స్‌లో ఒక్కొక్కసారి గ్యాప్ వస్తుంది ఎపిసోడ్‌లో. బట్ 'ఇంటి గుట్టులో' గ్యాప్ లేదసల అది ఏంటి కంప్లీట్‌గా. ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో చేసింది కావచ్చు, గత 5 ఇయర్స్, 6 ఇయర్స్ నుంచి చేసింది కావచ్చు. హ్మ్. ఇక్కడ అంటే ప్రతి ఎపిసోడ్‌లో కంపల్సరీ ఉంటది. ఆ క్యారెక్టర్ ఏదైతే నేమ్ ఉంటుందో, ఆ నేమ్ కంపల్సరీ ఉంటుంది. హ్మ్. ప్రతి ఎపిసోడ్‌లో గత 6-7 ఇయర్స్ అవుతుందనుకోండి. హ్మ్. ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రతి సీరియల్‌లో ప్రతి ఎపిసోడ్ నేను ఉంటున్నాను. హ్మ్. సో, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే చాలా మందికి అవకాశం అంత ఉండదు. అవును. కొంతమంది డేట్స్ ఇచ్చినా సరే దాంట్లో వాడుకునేటట్టు ఉండదు. హ్మ్. బట్ నా క్యారెక్టర్స్ అలా రన్ అవుతున్నాయి. నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చేసినా, నేను తర్వాత ఎక్స్‌పెక్ట్ చేసేలాగా వస్తుంది.
ఇప్పుడు 'దూరదర్శన్' దగ్గర స్టార్ట్ అయింది మీ కెరియర్. ఫస్ట్ దూరదర్శన్. స్టార్టింగ్‌లో 'దూరదర్శన్' చేశారు. చాలా మందికి టెక్నీషియన్స్ జెమినీలో చేస్తూ దూరదర్శన్‌కి హీరోయిన్‌గా హ్మ్. చేసేదాన్ని. సో, చాలా మంది కెరియర్‌లో ఒక సెంటిమెంట్ ఉంటుంది. పర్టిక్యులర్ టీవీ మీడియంకొచ్చేసరికి ఓకే. 'దూరదర్శన్‌లో' చేసిన టెక్నీషియన్ డైరెక్టర్, కెమెరామాన్, ఆర్టిస్ట్ ఎవరైనా కానివ్వండి, సో, ఫెంటాస్టిక్ లైఫ్ లీడ్ చేస్తారు అనేది. అవును. అంటే 'దూరదర్శన్' అనేది ఒక సెంటిమెంట్ ప్లాట్‌ఫార్మ్ అయిపోయింది చాలా మందికి. అది మీ విషయంలో గూడా అనిపిస్తా ఉంది. ఆ! ఎందుకంటే ఇప్పుడు 'జీ తెలుగు' చేస్తున్నారు, మా టీవీలో చేస్తున్నారు అండ్ జెమినీలో. 'జెమినీలో' చేస్తున్నారు. హ్మ్. ఇన్నిట్లో ఒకటేసారి కనిపిస్తున్నారన్నప్పుడు టఫ్ సిట్యుయేషన్ ఫేస్ చేసిన సందర్భాలేమైనా ఉన్నాయా? అంటే నేను ఎక్కువ ప్రెషర్ తీసుకోనన్నమాట. అంటే పలానా ఆర్టిస్ట్ ఇలా ప్రాబ్లమ్ చేస్తది అన్న పేరు నేను తీసుకోను మాక్సిమం. హ్మ్. ఎందుకునంటే ఇప్పుడు వీళ్ళు ఇదొక ఒప్పేసుకొని, అదొకటి ఒప్పేసుకొని, ఇంకోటి ఒప్పేసుకొని, నేను ఎటు చేయలేకుండా నా డేట్స్ అటు ప్రాబ్లమ్, ఇటు ప్రాబ్లమ్ చేయడం నాకు నచ్చదు. హ్మ్. సో, అందుకే ఏం చేస్తాం, మీకు ఒకవేళ మీ ప్రాజెక్ట్ నేను కావాలా? హ్మ్. ఇక్కడ వాళ్ళతో మీరు డైరెక్ట్ మాట్లాడుకోండి. ఇటు నుంచి ఎవరికైనా కావాలి. ఇటు వాళ్ళతో మీకు డైరెక్ట్ మాట్లాడుకోండి. ఇక్కడ డేట్స్ బట్టి వీళ్ళకి తెలుస్తది. నేను ఎన్ని డేస్ చేయగలను ఈ క్యారెక్టర్, ఎన్ని డేస్ నాదొస్తుంది అన్నది. హ్మ్. దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుకొని నాకు ప్రెషర్ పెట్టకుండా సో, చూసుకుంటారు. అది మేనేజ్ చేస్తున్నారు అది మీరు. మేనేజ్ అండ్ చేసుకుంటాను. యూజువల్లీ ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ ఒక 7, 8 ఇయర్స్ నుంచి వింటున్న మాట ఏంటి అంటే, మన హ్మ్. తెలుగు సీరియల్స్‌లో ఎక్కువగా బెంగుళూరు ఆర్టిస్ట్‌లొస్తున్నారు. అంటే వాళ్ళ రెమ్యూనరేషన్స్ మన వాళ్ళ కంటే తక్కువ ఉంటున్నాయి. కాబట్టి మెజారిటీ ఆఫ్ ఆర్టిస్ట్‌లు హ్మ్. సో, బెంగుళూరు వాళ్ళే ఉంటున్నారు అనేది వింటున్నాను నేను. నాట్ ఓన్లీ బెంగుళూరు. హ్మ్. స్పెసిఫిక్‌గా ఓన్లీ బెంగుళూరు వాళ్ళే వస్తున్నారని మనం అనకూడదన్నమాట. ఎందుకంటే బెంగాలీ నుంచి, తమిళ్ నుంచి హ్మ్. అండ్ హిందీ వాళ్ళు అందరూ ఆల్‌మోస్ట్ అందరూ వస్తున్నారు. ముంబై ఆర్టిస్ట్‌లతో సహా వస్తున్నారు. హ్మ్. అంటే ఇది మా తెలుగోళ్ళు ఎంతమందున్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ వాళ్ళు అప్రోచ్ అయ్యేది బయట వాళ్ళకే. అది రీజన్ ఏంటి పర్టిక్యులర్‌గా? తెలియట్లేదు ఇప్పటికి. ఎందుకంటే అంటే ఎవరో తెలుగు వాళ్ళు కొంతమంది ఆర్టిస్ట్‌లు ప్రాబ్లమ్ చేస్తారు. హ్మ్. ఎలా అంటే నేను ఈ టైంకొస్తాను, ఈ టైంకెళ్తాను. కొంతమంది సీనియర్స్ ఉంటారు. హ్మ్. ఇప్పుడు వాళ్ళకి మనం ఏం అనలేము. వాళ్ళకి ఇంత అమౌంట్ ఉంటది. ఫిక్స్‌డ్ అమౌంట్ ఉంటది. అండ్ నేను ఇగో మార్నింగ్ 10:00కి షాట్‌లోకొస్తా, 11:00 షాట్‌లోకొస్తా. మళ్ళీ నైట్ 7:00కి ఎళ్ళిపోతాను హ్మ్. అని అనేవాళ్ళు పాత యాక్టర్స్ అంటే సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్‌లు ఉంటారు కదా! హ్మ్. వాళ్ళంటారు. హ్మ్. వాళ్ళనేటప్పుడు ఏమైతుందంటే ఏదైతే ప్రశ్న ఉంటుందో అది అందరి మీద వర్తిస్తుందన్నమాట. హ్మ్. అందరి హ్మ్. మీద రుద్దేస్తున్నారు. తెలుగు వాళ్ళందరూ ఇలానే ఉంటున్నారు. ఓకే. సో, నేను వాళ్ళకంటే ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, లేకపోతే టైమింగ్ పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒకటే చెప్దాం అనుకున్నాను. ప్రొడ్యూసర్‌కి గూడా ఇంత హ్మ్. అమౌంట్ పెట్టుకుంటారు. మనకి డైలీ ఇన్నిలా మనకు ఖర్చు రావాలని అనుకుంటారు. హ్మ్. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ వచ్చి మార్నింగ్ లేట్ రావడమే లేట్ వచ్చి మళ్ళీ ఈవినింగ్ ఎర్లీగా వెళ్ళిపోతామంటే వీళ్ళకి కూడా చాలా లాస్ అవుతుంది. అవును. సో, నేనేమంటానంటే అందరికీ వర్క్ దొరకాలి. మనం గూడా వర్క్ చేయాలి అని అనుకుంటే ప్రొడ్యూసర్ తరపున గూడా ఆలోచించాలి. హ్మ్. వాళ్ళకి గూడా చాలా మెంటల్ టెన్షన్స్ ఉంటాయి. మనం దాంట్లో ఈ టైమింగ్స్ పెట్టి ఈ టైంకొస్తే ఈ టైంకెళ్ళిపోతానంటే వాళ్ళు ఇటు కాదని చెప్పలేక, అటు అవునని చెప్పలేక, హ్మ్. ఎపిసోడ్స్ ఎక్కువ రాక వాళ్ళు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. హ్మ్. సో, నేను గూడా ఏమంటా అంటే ఎవరో అలా చేశారని చెప్పి అందరికీ అదే నేమ్ తీసుకురావద్దు తెలుగోళ్ళకి అని నేను అంటున్నాను. హ్మ్. హ్మ్. సో, మీ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు డైలీ నాకు తెలిసినంత మటుకు 2 ఎపిసోడ్స్ పర్ డే చేసుండేవారు. 2 ఎపిసోడ్ కాదు. ఓన్లీ 1 ½ ఎపిసోడ్ చేసేవారు. హ్మ్. ఇప్పుడు 3 ఎపిసోడ్ 3 చేస్తున్నారు. ఎపిసోడ్స్ అండ్ ఒక్కోసారి 4 కూడా చేయాల్సొస్తుంది టఫ్ 4 కాంబినేషన్‌లో. అవ్వదు. హ్మ్. ఎప్పుడైనా నీడెడ్ ఉంది అనుకుంటే అప్పుడు త్రిబుల్ కెమెరా పెట్టుకొని 3 కెమెరాస్ పెట్టుకొని హ్మ్. 4 ఎపిసోడ్‌ల వరకు చేసే అవకాశం ఉంటుందేమో కానీ, హ్మ్. బట్ ఇప్పటి రోజుల్లో 2 ½ 3 ఎపిసోడ్ అయితే పర్ డే కంపల్సరీ. చేస్తున్నారు. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు మీరు ఒక క్యారెక్టర్ ఒప్పుకున్న తర్వాత ప్యారలల్‌గా ఇంకొక క్యారెక్టర్ వస్తుంది. అవును. లైక్ ఇప్పుడు 3 సీరీస్ ఎట్ ఏ టైమ్ చేస్తున్నారు మీరు. అవును. 3 డిఫరెంట్ రోల్స్. సో, అవును. మీరు ఎట్లా ట్యూన్ అవుతారు? అది అలవాటయిపోతుంది. వన్స్ మనకొక క్యారెక్టరొస్తే, ఆ హ్మ్. క్యారెక్టర్ ఒక 1 వీక్ మనం జర్నీ చేస్తాం కదా! వన్స్ మళ్ళీ ఈ సీరియల్‌కొచ్చేటప్పటికి ఇదే క్యారెక్టర్ మనకు అలవాటయిపోతుంది ఆటోమేటిక్‌గా. స్క్రీన్ ప్లే వస్తుంది కదా! ఎవరి డైలాగ్స్ ఏంటి అనేది. ఆ అవును. డైలాగ్ బట్టి, ఆ వెర్షన్ బట్టి మనకి చేంజ్ అయిపోతుంటుంది. హ్మ్. హ్మ్. ఇంకొకటి కాస్ట్యూమ్స్‌కొచ్చేసరికి ఫీమేల్ ఆర్టిస్ట్ పర్టిక్యులర్‌గా సీరియల్స్ చేస్తున్న టైంలో షూటింగ్ టైంలో. అవును. సో, ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు అనేది యూజువల్‌గా విన్నాను నేను. బికాస్ అంటే కాంబినేషన్స్ సీన్స్‌లో హ్మ్. కాంబినేషన్ ఆర్టిస్ట్‌లు ఎక్కువున్నప్పుడు అండ్ ఎట్ ఏ టైమ్ 3 సీన్స్ తీయాలి అని అన్నప్పుడు, అంటే మీరు 3 ఎపిసోడ్స్ తీయాలన్నప్పుడు, హ్మ్. మీరన్నట్టు డేలో 2 ½ అండ్ 3 ఎపిసోడ్స్. ఆ టైంలో కాస్ట్యూమ్ చేంజింగ్ ఎక్కువుంటుంది. ఆ టైంలోనే కాకుండా మనకి డే అండ్ నైట్ యెస్. లేతే ఇట్లుంటుంది కదా! అవును. సో, ఆ సీన్స్ ప్రకారం, ఆ సీన్ ప్రకారం మనం చేంజ్ చేయాల్సొస్తుంది డ్రెస్ చేంజెస్. హ్మ్. ఒకప్పుడేముండేది మనకి ఓన్లీ 1 ఎపిసోడ్, 1 ½ ఎపిసోడ్ చేసేవారు కాబట్టి ఎక్కువ మనకి స్ట్రెస్ ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. హ్మ్. బట్ ఇప్పటి రోజుల్లో ఏమవుతుందంటే
అండ్ నాకొచ్చే క్యారెక్టర్స్ అన్నీ హెవీగానే ఉంటాయి. హ్మ్. లైక్ కాస్ట్యూమ్స్ కావచ్చు, కాస్ట్యూమ్ డిఫరెంట్స్ అండ్ ఉంటాయి. మీరు నేను వేసుకున్న జ్యువెలరీ కూడా హెవీగానే జ్యువెలరీ కనిపిస్తా కూడా ఉంటుంది. డిఫరెంట్ ఉంటుంది నాది. అండ్ బ్లౌజెస్ కూడా వాళ్ళు ఛానల్ వాళ్ళు ముందే చెప్తారు. అమ్మా నీకు ఈ ప్యాటర్న్ వేయాలి, హ్మ్. నువ్వు ఈ ప్యాటర్న్ వేయాలి అని చెప్పి. ఒక్కొక్క సీరియల్‌కి ఒక్కొక్క ప్యాటర్న్ వేస్తాను నేను. అంటే సారీస్ అటు ఇటు కొంచెం మిక్స్ చేస్తాను కానీ, హ్మ్. బ్లౌజెస్ వరకొచ్చేటప్పుడు ఏ సీరియల్ ప్యాటర్న్ ఆ సీరియల్‌కే వాడాలి. దీనికి వేయకూడదు, దీనికి వేయకూడదు. ఇన్ కేస్ వేసామా ఛానల్ నుంచి ఎపిసోడ్ నోట్ చేసుకొని మరీ పంపిస్తారు. ఇది అక్కడ వాడారు కదా అని చెప్పి. ఓకే. సో, నాలాంటి వాళ్ళకేంటంటే ఇన్‌కమ్ సరిపోకపోయినా హ్మ్. నేను నా గ్లామర్‌ని హైలైట్ చేసుకోవాలి కాబట్టి, నేను నాకు నచ్చినట్టు రెడీ అవుతా. ఛానల్ వాళ్ళు ఏదైతే చెప్తారో ఆ ప్యాటర్న్ యాజ్ ఇట్ ఈజ్ నేను రెడీ అవుతాను. హ్మ్. నాకొచ్చే అమౌంట్ దానికి సరిపోకపోవచ్చు. హ్మ్. కానీ క్యారెక్టర్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ నేను బాగా లవ్ చేస్తానన్నమాట. హ్మ్. నాకు క్యారెక్టర్ ఇస్తే దాన్ని బాగా ఇష్టపడి చేస్తాను. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీ రెమ్యూనరేషన్ వాటెవర్ ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు. హ్మ్. ఫిగర్ చెప్పక్కర్లేదు. ఓకే. సో, అంటే సిమిలర్‌గా ఉంటుందా? ఇప్పుడు ఈ జీ తెలుగులో చేసిన సీరియల్‌కి ఇది రెమ్యూనరేషన్. హ్మ్. మా టీవీలో చేసిన దానికి సేమ్. హ్మ్. అలా ఉంటుందా? లేకపోతే సీరియల్‌కి మారిపోతుందా? కంపెనీ సీరియల్‌కి వైస్‌గా మారిపోతుంది. మారిపోతుంది. ఒకటేలాగా ఉండదు. హ్మ్. అండ్ అంటే ఇప్పుడు ఇప్పుడు గుండమ్మ కథ ఉంది. ఒక అమౌంట్ పెంచాము అంటే ఒక అమౌంట్ పెంచి ఉంటాము. హ్మ్. జెమినీకి ఉంది. దానికి ఆల్రెడీ గుండమ్మ కథ కన్నా ముందు మాట్లాడాం కాబట్టి ఆ ఫిగర్ అలానే ఉంటుంది. అన్ని సీరియల్స్ ఒకలా ఉండవు. హ్మ్. ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఒక్కోలా ఇస్తారు. హ్మ్. మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. హ్మ్. ఇప్పుడు మీరు రెమ్యునరేషన్ పరంగా సీరియల్స్‌లో తీసుకుంటున్నది సాటిస్ఫైడా? అండ్ వచ్చిన దాంట్లో మీరు ఏమైనా సేవింగ్స్‌లో వెళ్తుందా? అండ్ ఎక్కువ సేవింగ్స్‌లోకి ఖర్చవుతుందా? వెళ్తుంది. నేనెట్లా సేవ్ చేస్తానంటే అమౌంట్‌ని మనం ఎంత ఈఎంఐలు కట్టుకున్నా, ఎంత ఖర్చు పెట్టుకున్నా హ్మ్. సేవింగ్స్ కంటూ అట్‌లీస్ట్ మంత్లీ ఒక 30,000 అయినా పెట్టుకోవాలి హ్మ్. మంత్లీ. సో, ఆ 30,000ని గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఎక్కువ. ఓకే. నాకు అంటే ఫస్ట్ మనం ఏదైతే లేకుండా పుట్టామో హ్మ్. అదే ఎక్కువుండాలని నేను ఆలోచిస్తా ఎప్పుడు. హ్మ్. ఇప్పుడు నీకు ఇల్లు లేదు. ఇల్లు కట్టుకున్నావు. గోల్డ్ లేదు. గోల్డ్ కొనుక్కున్నావు. సో, అలా ఏదున్నా సరే ప్రాపర్టీస్ మీద ఇట్లా ఇన్వెస్ట్ చేస్తుంటే మంత్లీ 30,000 పక్కా మనకొచ్చిన ఇన్‌కమ్‌లోంచి హ్మ్. 30,000 ఎట్టి పరిస్థితుల్లో తీసి పక్కన పెట్టేస్తాను. హ్మ్. హ్మ్. సో, హ్మ్. మీ కెరియర్ సినారియో ఓవరాల్‌గా మీ కెరియర్ గనుక పర్ఫెక్ట్‌గా చూసుకున్నట్లయితే అంటే ఒకసారి రివ్యూ చేసుకున్నట్లయితే ఫాదర్ తర్వాత మళ్ళీ మీకు ఆ ప్లేస్‌ని ఫుల్‌ఫిల్ చేసింది మీ హస్బెండ్. అవును. డెఫినెట్‌గా. సో, అందులో డెఫినెట్‌గా. డౌటే లేదు. డౌటే యాక్చువల్‌గా లేదు. ఎందుకంటే మీరు ఇంత సక్సెస్ అయ్యారు అంటే ఫాదర్ ప్లేస్‌ని రీప్లేస్ చేయగలిగే పర్సన్ వస్తేనే అవుతుందది. 100% అది. రైట్? ఇప్పుడు నేను ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడే నాకు పెళ్లయింది. హ్మ్. సో, హస్బెండ్‌కి నచ్చలేదు అనుకుంటే బంద్ చేయాల్సిందే మనం. హ్మ్. స్టాప్ చేయాల్సిందే. కానీ తను ఎంకరేజ్ చేసి నాకింకా ముందుకు పంపించారు కాబట్టి ఆబ్వియస్‌లీ నేను మళ్ళీ ఇండస్ట్రీలో రన్ అవ్వగలుగుతున్నాను. లవ్ మ్యారేజ్ మీది. లవ్ కమ్ అరేంజ్డ్. సో, ఎక్కడ లవ్ స్టార్ట్ అయింది? యూసఫ్ గూడా చెక్ పోస్ట్‌లోనే లవ్ స్టార్ట్ అయింది. హ్మ్. యూసఫ్ గూడా చెక్ పోస్ట్‌లోనే పెళ్లి అయింది. అక్కడే సెటిల్ అయినాం. అంటే అరేంజ్ చిన్నప్పటి నుంచి ఒకటే గల్లీలో ఉన్నాం. ఓకే. సో, హ్మ్. చిన్నప్పటి నుంచి ఒకటే సో, గల్లీలో మనసంతా నువ్వే ఉన్నాము. టైప్ ప్రేమన్నమాట మీది. అంతేనా? మరి చిన్నప్పటి నుంచి కాదు. నాకొక 16-17 ఇయర్స్ ఉన్నప్పుడు హ్మ్. తెలుసు చాలా ఇయర్స్ నుంచి. బట్ అప్పుడు బాగా మాట్లాడేది, కలిసేది అంటే అప్పుడు. హ్మ్. హ్మ్. అండ్ 2 పార్టీస్ ఉన్నాయి ఇంట్లో. ఒకటి జనసేన, ఇంకోటి కాంగ్రెస్. కాంగ్రెస్. సో, హ్మ్. ఎట్లా మ్యాచ్ అవుతుంది? ఇప్పుడు మ్యాచ్ జనరల్‌గా అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు నేనేంటంటే పర్టిక్యులర్‌గా ఒక పార్టీ అని అనుకోను. జనసేన అంటే ప్రాణం పెడతాను. హ్మ్. పవన్ కళ్యాణ్ కాంగ్ అంటే పెడతానే ఆ! చెప్పండి. అదే. పవన్ కళ్యాణ్ అంటేనే ప్రాణం హ్మ్. పెడతాను. కాంగ్రెస్‌కి జస్ట్ సపోర్ట్ చేస్తాను. ఓకే. సో, హ్మ్. ఎందుకంటే హస్బెండ్ ఉన్నారు కాబట్టి. కాదు. హ్మ్. నవీన్ అన్న కోసం చేస్తాను. ఓకే. ఇప్పుడు ఎవరైతే నవీన్ అన్న గెలిచారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అవును. గెలిచారో, హ్మ్. నవీన్ అన్న కోసం మాత్రమే కాంగ్రెస్‌కి సపోర్ట్ చేస్తాను. ఫర్దర్‌గా నాకు అంటే ఈ పార్టీ, ఆ పార్టీ అని ఏం లేదు. జనసేన అయితే మాత్రం నాది. హ్మ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి. సో, హ్మ్. కాంగ్రెస్ కూడా ఎందుకు సపోర్ట్ చేశాను అంటే నవీన్ అన్న ఉన్నాడు కాబట్టి. హ్మ్. అంతేగాని నేను పార్టీలకెప్పుడు ఏమంటారు ఎంకరేజ్ చేయను. హ్మ్. ఇంట్రెస్ట్ పెట్టను. ఓకే. పర్సన్స్‌కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాను. ఓకే. సో, పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం. హ్మ్. అది సినిమాలో ఇష్టం కాదు. ఆ! అంతకు మించి. అంతకు మించి. అంటే చిరంజీవి గారి తమ్ముడు అని మీరు ఇష్టపడ్డారా? లేకపోతే ఎందుకంటే ఫస్ట్ ఇండస్ట్రీలో వచ్చింది మెగాస్టార్. అవును. సో, ఆయన సినిమాలు, ఆయన తర్వాత పవర్ స్టార్ వచ్చారు. హ్మ్. మిగతా అందరూ వచ్చున్నారు. అవును. సో, అంటే మీకు నాకు తెలిసి మీకొక ఇష్టం అనేది మెగా ఫ్యామిలీలు కానివ్వండి, మెగా హీరోలు అంటే చిరంజీవి అలానే దగ్గర స్టార్ట్ కాకుండా అయిందయితే నాకు నేను అనుకుంటున్నాను. వ్యక్తిగతంగా కూడా ఈయన చాలా మంచి వ్యక్తి. హ్మ్. ఎవరికైనా కష్టమొచ్చింది అంటే, అంటే ఊరుకునే రకం కాదు. హ్మ్. లేట్ అవ్వచ్చు కానీ 100% కంప్లీట్ చేస్తారు. ఆ కష్టాన్ని హ్మ్. తీరుస్తారు. సో, అలా నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. కష్టమొచ్చిందంటే ఆ కష్టంలో కంపల్సరీ ఆయన పాల్గొని ఆ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేస్తారు. హ్మ్. హ్మ్.
ఓకే. అంటే నేను ఏదైతే మొన్న క్యాంపెయినింగ్‌కి వెళ్ళినప్పుడు చేశానో, హ్మ్. ఇప్పుడు గొల్లప్రోలని కొన్ని విలేజెస్ చేసేసి ఉన్నాయి. చేశారు. ఆల్‌మోస్ట్ 15 డేస్ పైనే ఉన్నారు ఆ! కదా! 15 డేస్ క్యాంపెయినింగ్‌లో. పైనున్నాను. ప్లస్ మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి. అంతేనా? లేదు. ఏమంటారు అక్కడ స్టేయింగ్‌కి మొత్తం వాళ్ళే చూసుకున్నారు. హ్మ్. అది మనం తప్పు చెప్పకూడదెప్పుడు. హ్మ్. మన సొంత డబ్బులేం లేదు. ఎళ్ళిది వచ్చేంత వరకు మొత్తం వాళ్ళే చూసుకున్నారు. ఓకే. ఆ! బట్ ఏందంటే మనం ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేదు అక్కడి నుంచి. హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేయకుండా వర్క్ చేసాం తప్పించి వాళ్ళే చూసుకున్నారు ఏ టు జెడ్ మొత్తం. ఓకే. మన స్టేయింగ్ దగ్గర నుంచి ఫుడ్ కావచ్చు, అంతా చూసుకున్నారు వాళ్ళే. హ్మ్. అయితే నేను ఏదైతే విలేజెస్ వెళ్ళానో, చాలా మంది వచ్చారు క్యాంపెయినింగ్ చేశారు. కానీ ప్రాబ్లమ్స్‌ని బయటికి తీసుకురాలేదు. హ్మ్. బట్ నేనేం చేశానంటే ఆల్‌మోస్ట్ ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్ ఉందో, ఆ ప్రాబ్లమ్‌కి ఫైట్ చేసి మరి బయటికి తీసుకొచ్చాను. హ్మ్. చాలా కొట్లాట్లు గూడా అయ్యాయి నేను వెళ్ళే టైంలో. ప్లేసెస్‌లో. ఆ! ప్లేసెస్‌లో చాలా కొట్లాట్లయినాయి. సో, అయన్నీ ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరికి ఫోను చేసి మేడం ఆ రోజు ఏదైతే ఫైట్ చేశారో హ్మ్. అది ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది. ఇక్కడ ఏదైనా చందుర్తి అనే గ్రామంలో రోడ్లు అన్నీ లేకుండే మంచిగా. హ్మ్. అండ్ మన గిరిజన ప్రాంతం ఒకటుంది. హ్మ్. అక్కడ చూస్తే అంటే నేను పాత ప్రభుత్వంకి ఎగ్నెస్ట్ అని చెప్పను. హ్మ్. బట్ ఒక మాట చెప్పగలను. అప్పట్లో చూస్తే గిరిజనులకు కావచ్చు అందరికి చాలా సపోర్ట్ చేశాము అన్నారు. నేను చూస్తే ఆ వేకి కూడా వెళ్ళలేకపోయా. చెప్పులు ఒక చేత్తో పట్టుకున్నాను. మనకి ఎవరైతే బ్యాక్ హ్మ్. సైడ్ వస్తారో హ్మ్. వాళ్ళందరూ కలిసి లైట్లు పెట్టుకొని ఉంటే ఫోన్ లైట్స్ పెట్టి చూపిస్తే ఆ వేలో వాళ్ళ ఇంట్లకి వెళ్ళడం జరిగింది. హ్మ్. ఇప్పటికి వాళ్ళు ఇంకా కిరసనాయిల్ బుడ్డిలో ఒత్తు హ్మ్. పెట్టుకొని వెలిగించుకున్నారు. స్టిల్. స్టిల్ ఇప్పటికి. హ్మ్. సో, నేనేమన్నానంటే సరే నా వంతు నేను ఏపిచ్చేస్తా. ఆ ఊరు వరకు చిన్నగా ఒక 1,00,000 అయిద్దా, 2,00,000 అయిద్దా నేనేపిస్తా అంటే, దానికి కూడా వద్దని పట్టారు. ఓకే. దానికి కూడా గొడవ పడడానికే చూసారక్కడ ఆ ఏరియా మొత్తం. హ్మ్. సో, అంటే కొంతమంది డ్రింక్ చేసి ఉన్నారు. కొంతమంది ఒకే పార్టీకి ఎప్పుడు మాట్లాడే వాళ్ళుంటారు కదా! అవును. నోటికి ఓటు అనేవాళ్ళుంటారు కదా! హ్మ్. సో, వాళ్ళందరూ అటే మాట్లాడారు. మీరు అప్పుడెప్పుడు లేనిది ఇప్పుడు చేంజ్ చేసేస్తారు అదా అంటే, ఇప్పుడు మా చేతిలో పదవి లేదు. హ్మ్. ఏం లేదు. కానీ మేము హెల్ప్ చేయడానికి ముందుకొస్తున్నాం. హ్మ్. ఇంతవరకు పాలించే వాళ్ళు ఎందుకేం అడగలేకపోయారు వాళ్ళు మీరు? హ్మ్. వాళ్ళని క్వెషన్ చేయాలి కదా! ఇప్పుడు 5 ఇయర్స్ పాలించినప్పుడు మీరు మాకెందుకు ఈ హెల్ప్ చేయలేదు? మీరు ఎందుకు మాకు బాగోగులు చూడలేదు? హ్మ్. మా ఫ్యామిలీస్‌ని ఎందుకు ఆదుకోలేదని వాళ్ళని క్వెషన్ చేసుంటే బావుండేది. ఏదో ఒక పెగ్గేసాం కదా! వచ్చినోళ్ళందరిని తిడదాం అనుకునేలాగా మాట్లాడితే హ్మ్. అది కరెక్ట్ కాదనిపిచ్చింది. మన ప్రాబ్లమ్ ఏదుందో అది మనం హైలైట్ చేసుకోవాలి. బయటికి తీసుకురావాలి. దాన్ని సొల్యూషన్ వెతుక్కోవాలి. హ్మ్. వీళ్ళందరికీ నోటికొచ్చినట్టు చాలా మంది మాట్లాడారు, తిట్టారు, మా క్యారెక్టర్స్‌ని బ్లేమ్ చేశారు. హ్మ్. అండ్ చాలా కాస్ట్ మంది. బేస్ చేసుకొని గూడా మిమ్మల్ని కామెంట్ చేసినట్టున్నారు. నాకు బికాజ్ క్యాస్ట్‌తో మీకు సంబంధం అంటే లేదండి. 'చరిష్మా నాయుడు' ఏదైతే లాస్ట్ 3 అవును. వర్డ్స్ ఉందో బట్ అది ఫస్ట్ నుంచి ఉంది గాబట్టి అది అలానే ఉంది కానీ, హ్మ్. నాకు క్యాస్ట్ ఎట్లాంటి ఫీలింగ్ లేదు. నేను ఏమంటారు నాకు ఆ క్యాస్ట్, ఈ క్యాస్ట్, ఎస్టీ, ఎస్సీ, ముస్లిం అని నాకేది ఉండదు. అందరి వాటిలకి వెళ్తాను. అందరి దాంట్లో తింటాను. హ్మ్. తినే వస్తాను. కానీ నాకు ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు. అలాగే చూసుకుంటే మా హస్బెండ్ గోల్డ్ స్మిత్. హ్మ్. మేము నాయుడుస్. సో, అయినా వీళ్ళింట్లో ఇప్పుడు ఉంటున్నాను కదా! హ్మ్. వాళ్ళతో లైఫ్ లీడ్ చేస్తున్నాను కదా! నాకెలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు. నా బెస్ట్ ఫ్రెండ్ క్రిస్టియన్ ఉంది. హ్మ్. తనతో ఉండట్లేదా నేను? నా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళతో నేను తిరగట్లేదా? నాకెలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదండి. హ్మ్. మంచిగా ఆ పూటకి అమౌంట్ వచ్చాయా, కడుపు నిండా తిండి తిన్నామా, కంటి నిండా నిద్రపోయామా చాలు. హ్మ్. అంతకు మించి ఎక్స్‌ట్రాలు నాకొద్దు. ఓకే. అందరితో మింగిల్ అయ్యి ఉండాలి. లొకేషన్‌కెళ్ళినా సరే వీళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు నా వాళ్ళు కాదు అన్నట్టు ఉండకూడదు. హ్మ్. అందరితో సెట్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్‌మెంట్ ఈక్వల్. హ్మ్. ఆర్టిస్ట్‌లే కదని మనకి కొమ్ములు రాకూడదు. హ్మ్. వీళ్ళకేం లేదు కదా! ఇప్పుడు సెట్ డిపార్ట్‌మెంట్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ వీళ్ళకేం లేదు కదా! మనకన్నా చిన్నవాళ్ళు కదా! అని చిన్న చూపు చూడకూడదు. హ్మ్. అందరూ ఈవెన్‌గా, ఈక్వల్‌గా ఉంటేనే హ్యాపీగా ఉంటుంది ఆ లొకేషన్. హ్మ్. చాలా మంది చూపిస్తారు ఆర్టిస్ట్‌లు యాటిట్యూడ్ చాలా మంది చూపిస్తారు. నేను ఆర్టిస్ట్‌లకి చెప్పబోయిందేంటంటే హ్మ్. అది వద్దు. అందరం ఒక్కటే ఇక్కడ. హ్మ్. ఇంతకుముందు మీరొక మాట అన్నారు. ఎక్కువ బెంగుళూరు వాళ్ళని తీసుకొస్తున్నారు, వాళ్ళని తీసుకొస్తున్నారు అని చెప్పి. ఎవరిని తీసుకొచ్చినా మాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. హ్మ్. బట్ ఏంటంటే మాతో అందరితో కలిసిమెలిసి ఉండాలి. హ్మ్. బయట నుంచి వచ్చాం కదా! మాకు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటాము. మేమిలా ఉంటాము, అలా ఉంటాము. మాకది కావాలి, ఇది కావాలని అడగకూడదు. అందరితో ఈవెన్‌గా, ఈక్వల్‌గా కలిసిపోయి ఉంటే హ్మ్. మాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. కొంతమంది యాక్టర్స్ ఉంటారు. ఎట్లా అంటే అందరిని చీప్‌గానే చూస్తారు. చాలా అంటే చాలా చీప్‌గా చూస్తారు. హ్మ్. అది నేను వద్దంటాను. ఓకే. వాళ్ళు గూడా వచ్చి మాతో పాటు మింగిల్ అయిపోయి ఉంటే మాకు కూడా ఎలాంటి ఫీలింగ్ ఉండదు మీరు కదా! అలా సెట్‌లో ఇప్పటివరకు ఏ సీరియల్‌లోనైనా ఎవరి చాలా వల్లనా సీరియల్స్‌లో ప్రాబ్లమ్ ఫేస్ స్ట్రగుల్స్ చేశా. అయ్యారా? చాలా చాలా లొకేషన్స్‌లో అంటే స్ట్రగుల్ ఎలా అయ్యాను. అంటే ఏంటి ఫేస్ లొకేషన్స్ చేశారు? చెప్పాను. హ్మ్. బట్ వాళ్ళేంటంటే వీళ్ళేంటి వీళ్ళ బతుకులేంటి హ్మ్. అక్కడి నుంచొచ్చి కూడా ఓకే. వీళ్ళేంటి వీళ్ళ బతుకేంటి నన్నొక ఆర్టిస్ట్ అన్నారు. నేను కట్టుకునే చీర పాటి విలువ చేయదు ఈమె బతుకు అని అడిగారు మిమ్మల్ని. నన్ను. ఓకే. హ్మ్.
సో, నేను అప్పట్లో ఒకసారి మీకు ఆ మాట విన్నప్పుడు కళ్ళెం నీళ్ళొచ్చుండొచ్చు కదా? కళ్ళం నీళ్ళు కాదు. వెళ్లి చాచి ఒకటి పీకాలనిపించింది నాకైతే. హ్మ్. నాకున్న కోపానికి ఎంత నవ్వుతానో, ఏదన్నా నన్ను అనకూడని మాట ఎవరన్నా అంటే అంతే కోపమొస్తది. ఆబ్వియస్‌లీ ఎవరికైనా అవును. కోపమొస్తుంది. లాగిపెట్టి 2 ఇద్దామనే అనుకున్నాను. కానీ నా పక్కన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరూ మేము మాట్లాడతాం అమ్మ నువ్వేమి ఇన్వాల్వ్ కాకు అంటే, వాళ్ళు మాట్లాడే మాట వల్ల నేను సైలెంట్ అయిపోయా. హ్మ్. మనం వర్క్ చేసిన ప్రొడక్షన్‌కి ప్రాబ్లమ్ రాకూడదెప్పుడు. అవును. పలానా ఆర్టిస్ట్ వల్ల ఇంత ప్రాబ్లమ్ అయింది అనే పేరెప్పుడు రాకూడదు. ఎట్లా అంటే మరీ చిన్న చూపు చూస్తదావిడ. హ్మ్. మళ్ళీ చూస్తే చెన్నై నుంచో, బెంగుళూరు నుంచొస్తారు. నేమ్స్ అవసరం లేదు. హ్మ్. ఈ వీడియో చూస్తే ఆవిడకి అర్థమై ఉండొచ్చు ఇన్‌కేస్ చూసుంటే. ఓకే. సో, తనే 2 సీరియల్స్‌లో నాకు ప్రాబ్లమ్ క్రియేట్ చేసేది. ఓకే. నన్ను మొత్తానికి తీసేయమనే చెప్పేది ఛానల్ వాళ్ళతో. హ్మ్. ఆముంటే నేను చెయ్యను, నేను చేయలేను అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనుకో. హ్మ్. ఇప్పుడు ఆమె క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనుకుని నా క్యారెక్టర్ తీసేయాల్సొస్తది కదా! అంతే గదా! డెఫినెట్‌గా. మనం రూల్ అండ్ మాట్లాడితే ఇప్పుడు ఆమెకి ఫేవర్‌గా గనుక ఒకవేళ డైరెక్టర్ ఉన్నా, ప్రొడక్షన్ వాళ్ళున్నా గూడా నా ఆటోమేటిక్‌గా అదృష్టం ఏంటంటే ఛానల్ దగ్గర నుంచి గాని, ప్రొడక్షన్ దగ్గర నుంచి గాని, లైక్ ప్రొడ్యూసర్స్ గాని ఎవరు కూడా నా గురించి నెగెటివ్‌గా మాట్లాడలేదు. హ్మ్. నాకు సపోర్ట్‌గానే ఉన్నారు. సో, అందువల్ల నేను ఆ 2 ప్రాజెక్ట్స్‌లో కూడా నేను అలానే వర్క్ జనరల్ చేశాను యూజువల్‌గా ఫర్దర్‌గా. ఫీమేల్ ఆర్టిస్ట్‌లు అనేసరికి ఇప్పటివరకు నేను విన్నదేంటంటే, సో, ఎక్కువ సఫర్ అయ్యేది అండ్ కాస్టింగ్ కౌచ్ గురించి కానివ్వండి, ఈ ఆ! కైండ్ ఆఫ్ ఇష్యూస్‌లో సఫర్ అవుతారు. ఇవి సీరియల్స్‌కి మాక్సిమం వస్తాయి అనేది కాస్టింగ్ విన్నాను కౌచ్ నేను. బట్ ఉండదు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ! ఒక సీనియారిటీ వల్ల ఆర్టిస్ట్‌ల కూడా యాటిట్యూడ్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. యాటిట్యూడ్ వల్ల కూడా సఫర్ అయిన సిట్యుయేషన్స్ చాలా ఉన్నాయని చాలా ఉన్నాయి. అర్థమవుతుంది. హ్మ్. చాలా ఉంటాయి కూడా. కాస్ట్యూమ్స్ విషయంలోనొస్తే చాలా చిన్న చిన్న థింగ్స్ వల్లనే పెద్ద పెద్ద ఇష్యూస్ అయితాయి. హ్మ్. నేను కట్టుకున్న కలర్ ఆమె కట్టుకుంది. ఆమె ఇంకా డ్రెస్ చేంజ్ చేపియు. హ్మ్. ఇట్లాంటి యాటిట్యూడ్‌లు చూపిస్తారు. అరే! ఇప్పుడు అందరి దగ్గర కలర్స్ కొన్ని కొన్ని అన్నీ దగ్గర దగ్గర మిక్స్డ్ కలర్సే ఉంటాయి. హ్మ్. పర్టిక్యులర్‌గా దీనికి అపోజిట్ కలరే తేవాలంటే ఎవరు తేలేరు. మన స్కెడ్యూల్‌కొచ్చేటప్పుడు ఒక 12 చీరలు చెప్తారు. హ్మ్. ఆ చీరలోనే అటుకటికి అడ్జస్ట్ అయితూ ఎళ్ళిపోవాలి తప్పించి, నేను కట్టుకున్న కలర్ ఆమె కట్టింది. ఆమె చీర చేంజ్ చేపియండి. హ్మ్. ఇలాంటివి మాట్లాడొద్దంటా నేను. అడ్జస్ట్ అవ్వాలి. ప్రొడక్షన్ దగ్గర అడ్జస్ట్ అయితేనే హ్మ్. మనకి ఫర్దర్‌గా మూవ్ ఆన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. లేదనుకుంటే అక్కడికే తొక్కేస్తారు చాలా మందిని. హ్మ్. ఇండస్ట్రీలో మాత్రం. ఓకే. 'చరిష్మా నాయుడు' యాక్చువల్‌గా చూసుకున్నట్లయితే 50+ సీరియల్స్ చేసుండి కూడా అవును. ఈవెంట్స్‌లో ఎక్కువ కనిపించరు. లైక్ ఇప్పుడు ఈటీవీ వాళ్ళు గానుండి కొన్ని వాళ్ళు పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఫెస్టివల్ ఈవెంట్స్ గాని, స్పెషల్ ఎపిసోడ్స్ చాలా చేస్తుంటారు. ఒకప్పుడు అన్ని ఈవెంట్స్‌కి వెళ్ళేవాళ్ళం. హ్మ్. అందరు ఆర్టిస్ట్‌లం కలిసి చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమైతుందంటే అన్ని ఛానెల్ వాళ్ళు ఓన్లీ హీరో, హీరోయిన్ అంతే. హ్మ్. పక్కన ఏ క్యారెక్టర్ ఉన్నా పక్కన పెట్టేస్తున్నారు. ఓకే. నేననే కాదు. ఇప్పుడు అన్ని ఛానెల్‌లో కనిపించేది, అన్ని ఈవెంట్స్‌లో కనిపించేది ఓన్లీ హీరో, హీరోయిన్ మాత్రమే. హ్మ్. మిగతా ఎవరికి ఏ క్యారెక్టర్స్ ఉండవు. మీరు అబ్జర్వ్ చేయండి. హ్మ్. మన జీ తెలుగు కావచ్చు, మా టీవీ కావచ్చు, ఎనీ ఈవెంట్ ఏది చేసినా సరే హీరో, హీరోయిన్ ఒక హ్మ్. నెగెటివ్ రోల్. ఓకే. వీళ్ళకి తప్పించి వేరే ఎవరికీ పిలవట్లేదు. హ్మ్. ఆ! పిలిస్తే మాకు గూడా హ్యాపీనే కదా! మేము గూడా చేయాలి. నలుగురిలో పబ్లిసిటీ అవ్వాలి. హ్మ్. హ్యాపీగా అనిపిస్తదిగా మాకు కూడా. హ్మ్. పిలవట్లేదు. హ్మ్. హ్మ్. అండ్ ఇప్పుడు సీరియల్స్ ఫుల్ సాటిస్ఫాక్షన్‌గా ఉంది మీకు. ఫుల్ అవును. సాటిస్ఫైడ్ సీరియల్స్ విషయంలో. సో, డౌట్ లేదు. అవును. ఎందుకు సినిమాల వైపు ట్రై చేయలేదు? యాక్చువల్లీ మీకు ఆఫర్స్ వచ్చుండాలి నాకు తెలిసి. చాలా ఆఫర్సొస్తాయి. హ్మ్. చాలా వస్తాయి. మెంబర్ ఆఫ్ టైమ్స్ నేను కూడా వెళ్దామని అనుకున్నాను గానీ, బట్ ఏందంటే ఈ సీరియల్ డేట్స్‌కి, మూవీ డేట్స్‌కి సెట్ అవ్వట్లేదు. ఓకే. వాళ్ళు గూడా ఏంటి సీరియల్ ఆర్టిస్టా? వద్దు వీళ్ళు డేట్స్ ప్రాబ్లమ్ చేస్తున్నారని వాళ్ళు గూడా డిసైడ్ అది ఉందా? అయిపోతున్నారు పక్కాగా ముందే. ఉందంటే నేను ఆ! యూజువల్‌గా ఉంది. చాలా సార్లు ఉంది. విన్నాను. పక్కా ఉంది. సీరియల్ ఆర్టిస్ట్ సినిమా దగ్గరికొస్తే ఆ కలర్ మారిపోతుంది. అంటే ఒక అవును. అట్‌లీస్ట్ ఇద్దరు సీరియల్ ఆర్టిస్ట్‌లు కనిపించినా కూడా అవును. ఆ సినిమాని సినిమాలాగా లేదు. ప్రొజెక్ట్ లేదు. చేయలేరు. అది ప్రాబ్లమ్ కాదు. ఓన్లీ డేట్స్ ఇష్యూ వస్తదని మాత్రమే ప్రాబ్లమ్. అంతే. అంతకు మించి తప్పించి అంటే సీరియల్ ఏముండదు. చేసిన వాళ్ళని తీసుకోకూడదు అట్లా ఏం లేదు. అలా ఏం లేదు. హ్మ్. నాకు తెలిసినంత వరకు అలా ఏం లేదు. అట్లయితే నేను చాలా ఇయర్స్ నుంచి సీరియల్స్‌లోనే ఉన్నాను. లైక్ 19 ఇయర్స్ నుంచి సీరియల్స్‌లోనే అవును. ఉన్నాను. హ్మ్. ఏ రోజు కూడా అమ్మ నువ్వు సీరియల్‌లో చేస్తావు కదా! అని నన్ను అడగలేదు. హ్మ్. ఈ క్యారెక్టర్‌కి ఇది ఓకే. అంటే మూవీస్ ఎట్లా అంటే వన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే చాలా టైమ్ టేకింగ్ తీసుకుంటుంది. హ్మ్. ఈలోపు సీరియల్స్ మనకి ఓకే అయిపోతాయి. హ్మ్. ఆ డేట్స్ అప్పటికి ఒప్పుకున్న మూవీ ఏదొస్తుందో ఈ సీరియల్ డేట్స్‌లోనే వస్తుంది అది. హ్మ్. ఇప్పుడు వీళ్ళని అడగలేము, వాళ్ళకి కాదనలేము. హ్మ్. మధ్యలో ఇట్లా స్టక్ అయి ఉండిపోవాల్సొస్తుంది. మూవీ చేశాను. హీరోయిన్‌గా చేశాను మూవీ చాలా వరకు. హ్మ్. అప్పట్లో ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి అది హైలైట్ అవ్వలేకపోయాను అంతే. ఓకే. ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్న షార్ట్ ఫిల్మ్ చేసినా సరే హైలైట్ అవుతున్నాం. హ్మ్. అప్పట్లో పెద్ద పెద్ద మూవీ చేసినా హైలైట్ అవ్వలేకపోయాం. ఇప్పుడు వెబ్ సీరీస్ ఆప్షన్ ఒకటుంది మనకి. వెబ్ సీరీస్ కూడా వస్తున్నాయి. హ్మ్. బట్ అంటే నా స్కిన్ టోన్ వల్లనో తెలీదు లేకపోతే ఏమో తెలవదు గానీ అన్నీ కొంచెం డిఫరెంట్‌గా అడుగుతున్నారు క్యారెక్టర్స్. హ్మ్. ఆహ్, డిఫరెంట్ మీన్స్ అంటే నెగెటివ్ డిఫరెంట్ రోలా మీన్స్ అంటే అంటే లేకపోతే నెగెటివ్ ఐ విల్ డూ. ఓకే. నెగెటివ్ నేను చేస్తాను. నేను లైక్ చేస్తాను కాబట్టి నెగెటివ్ షేడ్స్ నేను హ్మ్. చేస్తాను. అంటే ఒక ఆడ్ లైక్ క్యారెక్టర్స్ హాట్ అడుగుతున్నారా? క్యారెక్టర్స్ ఎక్స్‌పోజింగ్ అని అదని ఇదని ఉంటుంది. హ్మ్. సో, అది నేను ఏంటంటే ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ గర్ల్‌గా చూసుకుంటే నేను హ్మ్. చేయలేను.
ఓకే. హ్మ్. అంటే వద్దు పర్సనల్లీ నాకు ఫ్యామిలీ లైఫ్ బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదు. నేను ఓకే. నేను సింగిల్ ఉన్నాను. నేను చేయగలను అనుకుంటే ఏదైనా చేయొచ్చు. హ్మ్. బట్ నాకు చూసుకుంటే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మంచిగుంది. అండ్ సొసైటీలో గూడా మంచి పేరుంది. వన్స్ ఈ క్యారెక్టర్ చేసి మళ్ళీ ఎవరైనా నెగెటివ్‌గా కామెంట్ చేసినా, ఏం చేసినా మనం సో, తీసుకోలేమన్నమాట. ఒకసారి క్యారెక్టర్ తీసుకొని నెగెటివ్ ఐ మీన్ మీరు చెప్పినట్టు గ్లామర్ రోల్ కావచ్చు, హ్మ్. లేకపోతే ఎక్స్‌పోజింగ్ చేసిన రోల్ కావచ్చు. సో, అది పాపులర్ అయితే దాని తర్వాత వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. బట్ ఆ కానీ ఇంపాక్ట్ వద్దనుకుంటున్నారు. పాపులర్ అయ్యేలోపు మనం ఫస్ట్ నెగెటివే తీస్తారందరూ. హ్మ్. హ్మ్. "అరే చూడురా ఇది ఇలా వేసుకుంది, అలా వేసుకుంది" అని మాట్లాడతారు. ఆ హ్మ్. మాట నాకొద్దని ఎక్కువ శాతం నేను మూవీ చేయట్లేదు. ఓకే. అంటే మూవీస్ మీన్స్ అదే వెబ్ సీరీస్ చేయట్లేదు. వెబ్ సీరీస్ చాలా వస్తున్నాయి ఆ టైప్‌లో. హ్మ్. హ్మ్. వాళ్ళు నా స్కిన్ టోన్‌కి అలా అడుగుతున్నారో తెలీదు. లేకపోతే నా లుక్స్ అలా కనిపిస్తున్నాయని అడుగుతున్నారో తెలీదు గానీ ఆల్‌మోస్ట్ అందరూ వెబ్ సీరీస్‌కి అలానే అడుగుతున్నారు. ఓకే. కొంచెం బావుండేదొస్తే సో, నేను చేయడానికి చేయడానికి రెడీ. వీలుంటుంది అలా. ఓకే. ప్రెజెంట్ చేస్తున్న 3 సీరియల్స్ అండ్ హ్మ్. కొత్త ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? లేదు. ఫస్ట్ అంటే ఏదైనా క్యారెక్టర్స్ వచ్చినా సరే ఇప్పుడు ఈ కాదనుకుని వెళ్ళేటట్లేను కదా! సో, అగ్రీమెంట్ బేస్డ్ అగ్రీమెంట్ ఏమి ఉండలేదు. నేనైతే అగ్రీమెంట్ ఏం చేయలేదు. చేయట్లేదు. ఓకే. బట్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్ చేయకూడదు ఎప్పుడు ప్రొడక్షన్‌కి. హ్మ్. వచ్చిన నొప్పేసుకుంటే చాలా మంది ఆర్టిస్ట్‌లు ఏం చేస్తున్నారు, ఒక ఛానెల్‌లో ఒక 3 రోజులొస్తుంది. ఇంకో ఛానెల్‌లో ఒక 3 రోజులొస్తుంది కదా! అని చెప్పి ఒక 3, 4 సీరియల్ ఒప్పేసుకుంటున్నారు. హ్మ్. దానివల్ల ప్రొడక్షన్‌కి కూడా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఆ సీరియల్‌లో ఉన్న ఆమె సేమ్ టైమ్ ఇక్కడ కూడా కావాల్సొస్తది. అప్పుడు హ్మ్. వాళ్ళు ఇవ్వరు, వీళ్ళు తీసుకోకుండా ఉండలేరు. హ్మ్. సో, ఇట్లా చూసుకుంటే ప్రొడక్షన్‌కి గూడా లాస్ అవుతుందన్నమాట. ఓకే. అండ్ మనకు గూడా ప్రెషర్ ఎక్కువవుతుంది. అక్కడ వాళ్ళకి కావాలని, ఇక్కడ వీళ్ళకి కావాలని. హ్మ్. అలా చేయలేము. ఓకే. అందుకే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్దర్ కొత్తగా ఏమైనా వస్తే చేస్తాను. సో, ఇప్పటి వరకు మీ కెరియర్‌లో స్టిల్ ఈ మినిట్ వరకు హ్మ్. మీరెవరికైనా థాంక్స్ చెప్పాలి అని అనుకుంటే హ్మ్. ఎవరికి చెప్తారు? ప్రభు అన్నయ్య అండ్ మెహర్ గారు, హ్మ్. ఆహ్, వెంకటేష్ అన్నయ్య అని చెప్పి జూనియర్ ఆర్టిస్ట్‌ల కోఆర్డినేటర్ ఉంటారు. హ్మ్. ఆయన ద్వారా కూడా నేను పసుపు కుంకుమ సీరియల్‌లో చేశాను. ఓకే. హ్మ్. సో, వీళ్ళకి నేను థాంక్స్ చెప్పగలుగుతాను. అండ్ నాకు నా బ్యాక్ బోన్ సపోర్ట్ ఉన్న నా హస్బెండ్‌కి కూడా థాంక్స్ హస్బెండ్. చెప్పగలుగుతున్నాను. అంతే. అండ్ ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ అని మీరు బాగా ఎమోషనల్‌గా చెప్పాలి అని అనుకుంటే, అంటే హ్మ్. ఇప్పటి వరకు కొంతమందికి ఏముంటుందంటే ఒక చిన్న ఇగో ఫీలింగ్ ఎక్కడో ఉంటుంది. అవును. అంటే మనలో అంటే అవతల వాళ్ళు అన్నది తప్పు, కరెక్ట్ అని పక్కన పెట్టేస్తే ఒక్కొక్కసారి అది మనకి వాళ్ళన్నది అంటే మీరు మాట్లాడింది వాళ్ళ పాయింట్ ఆఫ్ హ్మ్. రాంగ్ అయ్యుండొచ్చు. లేదా మీ పాయింట్ ఆఫ్ కూడా రాంగ్ అయ్యుండొచ్చు. అది వాళ్ళ అవును. హర్ట్ అయ్యుండొచ్చు బాగా ఆ సిట్యుయేషన్. అవును. సో, వీళ్ళకి నేను సారీ చెప్పాలి, చెప్పలేకపోయాను అనే సిట్యుయేషన్ అండ్ ఆ పర్సన్ ఎవరైనా ఉన్నారు ఇప్పటిదాకా? అంటే ఐ మీ వల్ల థింక్ హర్ట్ అయిన సో. వాళ్ళెవరైనా? నా వల్ల హర్ట్ అయిన వాళ్ళంటే, ఇక చిన్న చిన్న ఇష్యూస్‌లో వాళ్ళ వల్ల మనమవుతాం. మన వల్ల వాళ్ళవుతారు. అంతేగాని హ్మ్. అంత పర్టిక్యులర్‌గా సారీ చెప్పాల్సిన పర్సన్ అంటే ఎవ్వరు లేరు నాకు తెలిసేంత వరకు. హ్మ్. హుహు. అంటే ఆల్‌మోస్ట్ అందరితోని ఫ్రెండ్లీగా ఉంటాను. మాక్సిమం ప్రాబ్లమ్స్ ఏముండవు మాకు. అంటే షూట్స్ లొకేషన్స్‌లో కావచ్చు, అందరితో నవ్వుతూ ఉంటా. అన్ని డిపార్ట్‌మెంట్స్‌తో కామెంట్ చేసుకుంటూ, హ్మ్. వాళ్ళు మాట్లాడకపోయినా నేనెళ్లి మాట్లాడుతుంటా గానీ, మాక్సిమం సారీ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎవరు లేరు. అండ్ ఇప్పుడు మీరు చేసిన ఇన్ని సీరియల్స్‌లో ఎక్కువ రిపీటెడ్ ఆర్టిస్ట్‌లు చాలా మంది ఉండుంటారు మీకు. అవును. ఎవరితో ఎక్కువ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది? నార్మల్‌గా ఫ్రెండ్ అంటే వచ్చామా హ్మ్. మార్నింగ్ మేకప్ ఏసుకున్నామా, యాక్ట్ చేసామా, వెళ్ళిపోయాం బాబాయ్. అవును. అలా కాకుండా ఫాదర్ తర్వాత, హ్మ్. హస్బెండ్ తర్వాత హ్మ్. మళ్ళీ అన్నీ షేర్ చేసుకోవాలి అనుకున్నారు. చేసుకుంటున్న పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో? 'రజిత' గారని ఒక ఫీమేల్ యాక్టర్ ఉన్నారు. హ్మ్. 'రజిత' గారు అండ్ అంతే. ఎక్కువ 'రజిత' గారే నాకేదున్నా అప్పుడు ఆమెకి ఎక్కువ చెప్పుకునేదాన్ని నేను. హ్మ్. నాకు చాలా అలవాటు. ఇంటి గుట్టులో గూడా నాకు వదినగా చేశారు తను. హ్మ్. సో, తనకి ఏదున్నా సరే మంచున్నా, చెడున్నా ఏదున్నా తనకి నేను ఎక్కువ చెప్పుకునేదాన్ని. హ్మ్. ఎట్లాంటి ప్రాబ్లమొచ్చినా ఒకవేళ ఏడవాలనుకున్నా, నవ్వాలనుకున్నా ఆమె దగ్గరే పోయి చెప్పేదాన్ని. ఓకే. హ్మ్. సో, మీ టోటల్ కెరియర్‌లో ఒక ఎమోషనల్ మూమెంట్ ఏదైనా ఉంది. అది ఎప్పుడు తలుచుకున్నా ఏడుపొచ్చేస్తుంది. ఆ! అలాంటి మూమెంట్ ఏదైనా ఫేస్ చేసి బోలెడన్ని ఫేస్ చేసుంటారు. నేను గడిపిన నా పాత జీవితం అంతే. హ్మ్. అంటే లైక్ నా చైల్డ్‌హుడ్ జీవితం అంతా అలానే. హ్మ్. హ్మ్. 2 చీరలతో మమ్మీ 4 లంగా జాకెట్లు కుట్టిపిస్తే, హ్మ్. ఆ లంగా జాకెట్లతోనే ఇయర్ మొత్తం మేము స్కూల్‌లో ఇచ్చిన బట్టలు అయి కలిపి హ్మ్. వాటిలతోనే ఉండేవాళ్ళం ఇయర్ మొత్తం. మళ్ళీ ఓకే. సంక్రాంతి పండగొస్తే ఆంధ్రాలో సంక్రాంతి పండగనే అవును. చాలా ఎక్కువ బాగా ఫేమస్ చేస్తారు. మనకి. అవును. మళ్ళీ సంక్రాంతి పండగొస్తే మా అమ్మ మళ్ళీ కొత్త చీరలు తీసుకొని లంగా జాకెట్లు కుట్టిచ్చేది. ఓకే. సో, వాటిలతోనే ఎక్కువ ఉండేవాళ్ళం. సో, మీకు అది గుర్తు తెచ్చుకుంటే ఆటోమేటిక్‌గా మీకు ఏడుపొచ్చేస్తుంది ఆ లైఫ్. సో, ఎన్ని ఇయర్స్ ఫేస్ చేసారు అది ఆల్‌మోస్ట్? చాలా ఇయర్స్ చిన్నప్పుడు. అంటే లైక్ పేరెంట్స్ కూడా చాలా కష్టపడ్డారు మాకది చేయడానికి. హ్మ్. డే అండ్ నైట్ షిఫ్టులు చేసేవారు జుట్టు ఫ్యాక్టరీలో. అంటే నేను మదర్ నాకేం జేశారు, ఫాదర్ నాకేం చేశారు, మీకేమంత
బేసిక్‌గా ఇప్పుడు బ్యూటిఫుల్ ఎవరైనా లైఫ్ అదే క్వెషన్ ఇచ్చారని. చేస్తారు. మీరు మాకేం చేశారు అని క్వెషన్ చేస్తారు. అని క్వెషన్ చేయొద్దు. మనల్ని పుట్టించారు కదా! మనల్ని పుట్టించి బయట ప్రపంచానికి మనం తెలిసామంటే వాళ్ళ కడుపులో మనం పుట్టబట్టే. యెస్. సో, నేను ఎవరికైనా పిల్లలకి చెప్తాను. పేరెంట్స్‌ని ఎప్పుడు అవాయిడ్ చేయకండి. వాళ్ళ కొడుకులైనా కావచ్చు, కూతుర్లైనా కావచ్చు. హ్మ్. ఎవరైనా పేరెంట్స్‌కి ఎంత బాగా చూసుకుంటే దేవుడు మనకి అంత బాగా చూస్తాడు. ఓకే. 100%. నేను ఇప్పటికి అనుకుంటా. మమ్మీ, డ్యాడీకి ఏమైనా కష్టం వచ్చిందంటే ఫస్ట్ నాకు కాల్ చేయండి అంట. మేము 4 మెంబర్స్ సిస్టర్స్ ఉండొచ్చు. కొంచెం పైసలున్నదాన్ని నేనే ఉన్నా ఇప్పటి రోజుల్లో. ఓకే. మిగతా వాళ్ళందరూ అదే ఇంకా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు మిగతా సిస్టర్స్. చిన్న సిస్టర్ కొంచెం పర్వాలేదు. ఇంకిద్దరు ట్విన్ సిస్టర్స్ ఎవరున్నారు వాళ్ళు ఇంకా డైలీ హ్మ్. ఏదో ఒక పని కొంచెం చేయడం, ఇబ్బందుల్లో వెళ్ళడం ఉన్నారు ఇంక ఫైనాన్షియల్‌గా. ఇబ్బందుల్లోనే ఉన్నారు. ఓకే. నేను అందుకే పేరెంట్స్‌కి ఎప్పుడు ఏం చెప్తానంటే, మీరేదున్నా నన్నే ఆశించండి. వీలైనంత వరకు నేనే చూస్తా. వేరే ఎవ్వరు వద్దు. ఏదున్నా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ బ్లెస్సింగ్స్ ఎక్కువ కావాలని నేనే కోరుకుంటా. అంతే. నా ఫాదర్ చాలా కష్టపడేవారు. హ్మ్. ఆయనకి ఇప్పుడు కూడా 365 డేస్ వర్క్ చేస్తాడు ఇప్పటికి. స్టిల్. స్టిల్ నౌ ఇప్పటికి 365 డేస్ ఆయనకి వర్క్ ఉంటే 365 డేస్ పెయింటింగ్ వేయడానికి వెళ్తాడు. ఓకే. స్టిల్ నౌ ఇప్పటికి. ఆయనకి వర్షం ఉండదు. ఒక ఎండ ఉండదు. ఏముండదు. ఆయన ఎప్పుడూ వర్క్ చేస్తుంటారు. లైక్ హ్మ్. మమ్మీ కూడా అంతే. మమ్మీకి లెగ్స్ పెయిన్ చాలా ఉంటాయి. అయినా ఆమె కష్టపడాలి. ఎవరి మీద ఆధారపడకూడదు. కొడుకులైనా, కూతుర్లైనా ఎంతకాలం చూస్తారు? హ్మ్. చూడరేమో అన్న ఆలోచనతో ఇప్పటికి పేరెంట్స్ ఇద్దరు ఏ పని ఉంటే ఆ పని చేస్తూనే ఉంటారు. హ్మ్. నేను వాళ్ళకి ఇల్లు కొని పెట్టాను. అదే ఇంట్లో ఉండండి. మంత్లీ ఏం కావాలో నేను చూసుకుంటానని చెప్పాను. కానీ ఇంకా 50 కూడా క్రాస్ అవ్వలే కదా! అని చెప్పి వాళ్ళింకా ఓకే. మేము గట్టిగానే ఉన్నాం. మేము పని చేస్తాము. మమ్మీ లెగ్స్ పెయిన్స్ ఉన్నా జూనియర్ ఆర్టిస్ట్‌గా వెళ్తుంది. ఓకే. సో, జూనియర్ ఆర్టిస్ట్‌గా ఆర్టిస్ట్‌గా వెళ్తుంది. చేస్తున్నారా? జూనియర్ ఆర్టిస్ట్‌గా వెళ్తుంది. ఓకే. వద్దు అని చెప్తాను. కానీ నువ్వైనా బట్ ఎంతకాలం వాళ్ళ నీడ్స్ చూస్తావు? వాళ్ళకుంటాయి. అంటే హ్మ్. ఒక స్టేజొచ్చిన అన్నిటికి తర్వాత నేను అడగలేం కదా! అని మమ్మీ వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకే. బట్ నేనేమంటానంటే అన్నిటికి నన్ను అడగండి. మీరు చూపించే ఒక జీవితమే నాకు ఇది. హ్మ్. అంతే. ఎంత హస్బెండ్ ఉన్నా, ఎంత అత్తగారి తరపున ఉన్నా సరే నేను ఫ్రాంక్‌గా చెప్తున్నా పేరెంట్స్ లేకపోతే మనకు లైఫ్ లేదు. బేసిక్‌గా మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి నుంచి ఏది ఎక్స్‌పెక్ట్ చేయరు ఏ పేరెంట్స్ కూడా. అవును. హస్బెండ్ కూడా కానివ్వండి, అత్తగారు కానివ్వండి అది ఒప్పుకోరు. బేసిక్‌గా ఒప్పుకోరు. ఒప్పుకోరు. నా హస్బెండ్ అలా బట్ కాదు. మీ హస్బెండ్ ఈ విషయంలో అవును. చాలా జెంటిల్‌మెన్. చాలా అండ్ మంచిగా అత్తయ్య, చూసుకుంటారు. మామయ్య కూడా మీరు నాకు అండ్ తెలుసు. మా అమ్మ దగ్గర అల్లుడిలాగా అసలుండరు. తెలంగాణలో అల్లుడు, అత్త అంటే మా హస్బెండ్ ఫ్యామిలీ చూస్తే క్వైట్ అపోజిట్. అంటే తెలంగాణ. హ్మ్. అల్లుడొచ్చిండంటే ఫేస్ కూడా చూపించరు. హ్మ్. కానీ మా హస్బెండ్ వచ్చేటప్పటికి అత్తనే కామెడీ చేస్తాడు. మా అమ్మని మస్తు ఏడిపిస్తాడు. మంచిగా అనిపిస్తది నాకు వాళ్ళ బాండింగ్. ఫస్ట్ ఎవరైతే వద్దన్నారో హ్మ్. మమ్మీ ఫస్ట్ ఆయనంటే వద్దనేసింది. హ్మ్. పెళ్లి అప్పుడు. అసలు వాళ్ళొద్దు తెలంగాణ వాళ్ళు అమ్మ అప్పుడు వద్దన్నది. హ్మ్. నా పెళ్ళిలో కూడా మొత్తం వీడియోలో చూసుకుంటే అమ్మ వన్ టైమ్ కూడా స్మైల్ చేయరు. హ్మ్. డ్యాడీ అయినా పర్వాలేదు కానీ, మమ్మీ అసలు వన్ టైమ్ కూడా స్మైల్ చేయరు. ఆమెకిష్టం లేదు ఆ పెళ్లి. హ్మ్. అంటే లైక్ నా కూతురు జీవితం ఏమైపోతదో తెలంగాణ వాళ్ళు మన ఊరు సో, కాదు, మన జనరల్ వాడ యూజువల్ కాదు. భయముంటుంది గదా! పె కొంచెం. మన అంటే ప్రాంతం మనకి కాదు అప్పుడు ఆ అన్నప్పుడు. టైంలో అర్థం కాదు. హ్మ్. నిజంగా చెప్తున్నా. అప్పుడు నాకు నా పేరెంట్స్ గురించి ఏమి అర్థం కాదు. లైక్ నా పెళ్లయినప్పుడు నాకు 19 ఇయర్స్. హ్మ్. అప్పుడేముంటది, అబ్బాయి ఏం చెప్తే అదే మనకి బ్రెయిన్‌లో ఉంటది. పేరెంట్స్ ఎంత మంచి చెప్పని ఆ టైంలో అసలు అర్థం చేసుకోలేం. ఆ జనరేషన్‌కి అసలు అర్థం కాదు. ఇప్పుడైనా 19 ఇయర్స్‌కి ఎవరికీ అర్థం కాదు. హ్మ్. సో, ఫర్దర్‌గా మూవ్ ఆన్ అవుతున్న కొలది అర్థమవుతూ ఉంటది. హ్మ్. వాట్ అబౌట్ పేరెంట్స్? మనకి పేరెంట్స్ ఏం చేశారు? వాళ్ళేం చేస్తే మనం ఈ స్టేజ్‌లో ఉండగలిగాము అనేది తెలుస్తుంది. హ్మ్. హ్మ్. సో, నా హస్బెండ్ అప్పుడు ఏదైతే వద్దనుకున్నారో, ఇప్పుడు అదే నా హస్బెండ్‌తో నా పేరెంట్స్ ఇద్దరు మంచిగుంటారు. హ్మ్. మా అమ్మని బాగా మాట్లాడతాడు. ఏమైనా అయిందంటే ఇమ్మీడియేట్‌గా ఫోన్ చేస్తాడు. రీసెంట్‌గా విలేజ్‌లో మహి గురించి అది మా హస్బెండ్ గురించి చాలా బాగా పొగిడారంట. హ్మ్. మీ అల్లుడు అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలని పొగిడితే మా అమ్మ ఎమోషనల్ అయిపోయి నా అల్లుడి గురించి ఇలా పొగుడుతున్నారు, అలా పొగుడుతున్నారని హ్మ్. ఏడుస్తూ ఫోన్ చేసింది. ఓకే. అందరూ ఇలా ఉండాలని అంటున్నారని ఊరు నుంచి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే మా ఆయనకి ఫోన్ చేసి కాన్ఫిడెన్స్ పెట్టా. మా అమ్మ చూడు నీకోసం ఏడుస్తుంది చూడవేనా అంటే, "కాసేపు ఏడవని నువ్వేం కాదు మనసులో ఉన్న బాధ పోతది మీ అమ్మకి. పర్లేదు మీరు ఏడండి ఆంటీ" అని అది బాధ అడుగుతున్నాడు. కాదు గదా! హ్యాపీనెస్ కదా! అదే యాక్చువల్‌గా. హ్యాపీనెస్ అంటే లైక్ సంతోషంతో వచ్చిన టీయర్సే కదా! హ్మ్. పర్లేదు ఆంటీ మీరు ఏడవండి అని అంటున్నాడు కానీ ఆగండి ఆంటీ అని అనట్లేడు ఫోన్‌లో ఉండి. హ్మ్. నేను ఆ టైంలో చాలా నవ్వుకున్నాను. ఎవరైనా ఏమనుకుంటారు ఆంటీ మీరు బాధపడకండి మంచి కోసమే చెప్పుకున్నారు కదా! అని అనుకుంటారు కదా! హ్మ్. ఏం కాదు ఆంటీ మీరు ఏడవండి నేను చూస్తాను అంటున్నాడు. అంటే మమ్మీని అట్లా ఏడిపిస్తూ ఉంటాడు ఎప్పుడు. లైక్ నవ్విస్తూ అల్లరిగా ఉంటాడు మమ్మీతో. ఓకే. నాకు మంచి హ్యాపీ ఫీల్ అవుతా ఆ విషయంలో అయితే.